నా పని అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఉంటది, ప్రజల ఆకాంక్షల మీద ఉంటది అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఏ రోజు కూడా పగ ప్రతీకారం కుట్రలు చేయలేదు. నేడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో మీ అందరికీ తెలుసు, అది నేను లాస్ట్ లో చెప్తాను. కానీ ఈరోజు మన ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి తెలంగాణ భూభాగం మీద కృష్ణా గోదావరి నీళ్లను పాలించింది. మన నీళ్లు, మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. నిధులు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయే నాడు 3 లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు. నియామకాలు తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని 95% నియామకాల్లో లోకల్ రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్. చాలా మంది ఉద్యోగాలు అనగానే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారు. మన ఉద్యోగాలు మనకే దక్కాలి అంటే ఆనాడు 60-40 ఉండేది. 60% లోకల్స్, 40% ఎవరైనా వచ్చే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ గారు 2 ఏళ్లు పోరాడి ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రపతిని మెప్పించి 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిండు కేసీఆర్. అది నియామకాలు. మన నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్లు మన భూభాగంలో దక్కాలి, పారాలి. మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి. మన నిధులు మన తెలంగాణ అభివృద్ధికి దక్కాలి అని కేసీఆర్ గారు ఆనాడు జయశంకర్ సార్ చెప్పిన నినాదాన్ని నిజం చేసి చూపిండు మన కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఏమైతుందో మీకు తెలుసు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి పోతున్నాయి. రేవంత్ రెడ్డి పాలనలో 20 నెలల పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నీళ్లు ఆంధ్రప్రదేశ్ కంటే బాబుకు, నిధులు ఢిల్లీ కంటే రాహుల్ గాంధీకి పోతున్నాయి. మరి దీనికోసమేనా ఏం జరుగుతుంది? మరి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముప్పు వాటిల్లో చేస్తున్నారు. మన హక్కులు దెబ్బతీసే కుట్రలు చేస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ కుట్రలను బద్దలు కొట్టాలి. అంటే బద్దలు కొట్టాలంటే ఆ కుట్రల స్వభావం ఏంది, ఆ కుట్రల స్వరూపం ఏంది, ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, దానివల్ల భవిష్యత్ తరాలకు తెలంగాణకు ఎట్లా నష్టం జరుగుతుందో మీకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. జనరల్గా ప్రజలు ఎప్పుడైనా కూడా ద్రోహం జరుగుతుందని తమకు తెలియనంత వరకు పట్టించుకోరు. ప్రజలకు ఎప్పుడైతే మన హక్కులు దెబ్బతింటున్నాయి, మన నీళ్లు పోతున్నాయి, మన తెలంగాణకు ద్రోహం జరుగుతుందని తెలిస్తే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారు. అందువల్ల ఆ ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేపటి భవిష్యత్ నాయకులుగా, రేపటి తరం యువకులుగా మీరు ఈ జరుగుతున్న అన్యాయాల్ని, వివక్షను మీరు అర్థం చేసుకోవాలి. ఆ వివక్షను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి. మన హక్కులు మనం కాపాడుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాళోజీ గారు ఒక మాట చెప్పారు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేరల దాకా తరిమి కొట్టండి, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టండి అని ప్రముఖ కవి కాళోజీ గారు చెప్పారు. ఇలా ప్రాంతేతరుడు ఎవరు? మనకు ద్రోహం చేస్తున్న ప్రాంతేతరుడు ఎవడు? ప్రాంతం వాడెవడు? సహకరిస్తున్న ప్రాంతం వాడెవడు? మరి ఆ గురు శిష్యుల గూఢపుటానేందో, ఆ గురు శిష్యులు కలిసి ఈ తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తున్నారో నేను పీపీటీ ద్వారా ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కువ టెక్నికల్గా పోను. వీలైనంత వరకు
మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ గురు శిష్యులు కలిసి తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంటారు మీరు కూడా, నాగరికత ఎక్కడుంటుంది, నీళ్ళు ఎక్కడుంటే నాగరికత అక్కడ ఉంటుంది. సింధు నాగరికత మనం చదువుకునే వాళ్ళం కదా. నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ నీళ్లు ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రేపు అన్నిటికంటే ప్రీషియస్ థింగ్ నీళ్లే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే నీళ్లు చాలా ముఖ్యమైనటువంటివి. అందువల్ల ఆ నీళ్లలో కృష్ణా గోదావరి నదులలో మన వాటా మనం దక్కించుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా మనందరి మీద కూడా ఉంది. ఇలా తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం. కేసీఆర్ హయాంలో మనం కరెంటు పోయిందా? ఓకే, మరి ఫాస్ట్గా చేయి. సరే, పీపీటీ స్ట్రక్ అయింది, ఇంకో 5 నిమిషాలు పడుతుంది అంటున్నారు. సరే, ఆ 4-5 నిమిషాలు పీపీటీ రెడీ అయ్యేదాకా నేను ఇంకొక 2 అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఆ నీళ్లకు సంబంధించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఎట్లా కాపాడిండు, 20 నెలల రేవంత్ పాలనలో నీళ్లు ఎట్లా ఆంధ్ర ప్రాంతం తీసుకుపోతా ఉంది. గోదావరిలో ఏమైంద్రబాయ్ మైక్ గోదావరిలో నీళ్లు ఎట్లా ఆంధ్రాకి పోతున్నాయి, కృష్ణాలో మన నీళ్లు మనకు దక్కకుండా ఎలా పోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రెండు కూడా మీకు వివరిస్తా. ఈ మధ్య గోదావరి బనకచెర్ల చర్చ మీరందరూ టీవీలో చూస్తున్నారు. ఏంటి గోదావరి బనకచెర్ల? మరి గోదావరి బనకచెర్లలో తెలంగాణకు జరిగే నష్టమేంది, తెలంగాణ ఎట్లా తమ హక్కుల్ని కోల్పోతుంది, అది ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మన గెల్లుసీన్ ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం యూనివర్సిటీలకు పోయింది. అద్భుతంగా యూనివర్సిటీల్లో వెళ్లి కాలేజీల్లోకి వెళ్లి విద్యార్థి విభాగ నాయకులు గోదావరి బనకచెర్ల మీద మీరు బాగా వివరిస్తా ఉన్నారు. ఇంకా లోతుగా మీరు అర్థం చేసుకోగలిగితే చక్కగా మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి రేపు పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఆ పీపీటీ వచ్చే రేపు ఇంకొక 2 వేరే ఒక టాపిక్ మాట్లాడుకొని పీపీటీ రాగానే రెడీ 2 minutes. ఓకే, పీపీటీ రాగానే మనం ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం. అయితే మీరు ఇక్కడ జరగరాదురా బాబు, ఎందుకురా స్వామి మైపాల్, వీడు ఎందుకు వాళ్ళ బిడ్డ ఎందుకు పోవచ్చు కదా, మైపాల్ అందరు ఎందుకు వారందు జరు రెడీ. రైట్, గోదావరి బనకచెర్ల ఏంటి? గోదావరి నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తర్వాత నిర్మించిన క్రాస్ రెగ్యులేటర్ పేరు బనకచెర్ల. ఆ బనకచెర్ల దగ్గర 4 క్రాస్ రెగ్యులేటర్స్ ద్వారా పెన్నా బేసిన్ రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి క్రాస్ రెగ్యులేటరే బనకచెర్ల. అంటే గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయే ప్రాజెక్ట్. ఆ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్లో ఈ నీళ్లు వదిలిపెడితే అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల. నెక్స్ట్ ఏంటి ప్రాజెక్టులో వాళ్ళ ఉద్దేశం ఏంది? రోజుకు 2 టీఎంసీల నీళ్లను పోలవరం ప్రాజెక్ట్ నుంచి బనకచెర్లకు తీసుకువెళ్లి ఒక 200 టీఎంసీలను మళ్లించేటువంటి ప్రాజెక్టు. దానికంటే ముందు ఒక పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక నది, ఏ నది అయినా వివిధ రాష్ట్రాల గుండా వివిధ దేశాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి నది తీసుకుంటే 7 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,
మధ్యప్రదేశ్, ఒరిస్సా, కొంత ఛత్తీస్గఢ్ కూడా వస్తుంది. సో ఇన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తే ఆ నదీ జలాలను ఎలా పంచాలి? మన ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో కానీ నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా ఆ రాష్ట్ర అవసరాల ఆధారంగా ట్రిబ్యునల్స్ నీళ్లను పంపిణీ చేస్తాయి. ట్రిబ్యునల్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో 3 సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఆ ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు విని ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు హక్కుగా వస్తాయో ఆ హక్కులను కేటాయించేది ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ యొక్క ఆర్డర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానము. ఇది భారత రాజ్యాంగంలో చెప్పబడ్డది. ట్రిబ్యునల్ ఒక్కసారి అవార్డు చేస్తే, ట్రిబ్యునల్ రాష్ట్రాలకు నీళ్లు కేటాయిస్తే ఆ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానం. గోదావరి నది మీద కూడా 1980వ సంవత్సరంలో బచావత్ గారు, ఆ జడ్జి గారి పేరు బచావత్, 1980లో ఆయన గోదావరి అవార్డు పాస్ చేశాడు. 80లో గోదావరి అవార్డు పాస్ చేసినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, తెలంగాణ ఏర్పడలేదు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడంటే, మహారాష్ట్ర తర్వాత కొన్ని నదులకు సంబంధించేమో రిమైనింగ్ వాటర్స్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కొన్ని స్ట్రీమ్స్ కు సంబంధించి ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. సో ఆ రోజు ఆంధ్రప్రదేశ్గా చెప్పాడు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరి నదిలో మనకు జీవోలు ఇచ్చారు. 968 టీఎంసీలకు వివిధ ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు కేటాయించారు. మనం ఆ 968కి ప్రాజెక్టులు రూపకల్పన చేసుకున్నాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? ఈ 200 టీఎంసీలు అదనంగా వరద జలాలు, ఈ వరద జలాలను నేను బనకచెర్ల తీసుకుపోతా అని అంటున్నది. మనం అంటున్న పాయింట్ ఏంది? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, 2 రాష్ట్రాల మధ్య పంపిణీ జరగలేదు కదా. అసలు వరద జలాలు ఉన్నాయా లేవా? ఉంటే ఎన్ని ఉన్నాయి? ఆ ఉన్న వాటిని మరి తెలంగాణకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంతనో లెక్క తేలాలనా వద్దా? అసలు మన గోదావరి నదిలో నికర జలాలు మాట్లాడుకుంటాం తప్ప వరద జలాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. వరద జలాల మీద ఆధారపడి ప్రాజెక్టులు కట్టరు. మరి ఆ నికర జలాలు ఉన్నాయా, వరద జలాలు ఉన్నాయా, ఎన్ని నీళ్లు ఉన్నాయని లెక్క తేలినాక అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా ఎంతో లెక్క తేలినాక నువ్వు ప్రాజెక్టు కట్టాలి. కానీ లెక్క తేలకుండా, ఏది మాట్లాడకుండా, ఢిల్లీ తన చేతిలో ఉందని, చంద్రబాబు చెప్పు చేతుల్లో బీజేపీ ఉంది గనక బుల్డోజ్ చేసి ఇవాళ గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించే కుట్ర జరుగుతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, గట్టిగా మాట్లాడి మా లెక్కేందో తేలకుండా నువ్వు ఎట్లా కడతావు అని నేను నిలదీస్తలేడు. అవన్నీ కూడా నేను ముందు మీకు చూపిస్తాను. సో ఇది అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 200 టీఎంసీల నీళ్లను, గోదావరి నీళ్లను రాయలసీమకు మళ్లించేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. నెక్స్ట్, ఇది ఎలా వెళ్తుంది అనేది డయాగ్రామ్. పోలవరం బ్యాక్ వాటర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లేపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీలతో ఒక పెద్ద రిజర్వాయర్ బొల్లేపల్లి దగ్గర కట్టి, ఆ బొల్లేపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు తీసుకుపోయేటువంటి ఫ్లో డయాగ్రామ్ ఇది. నెక్స్ట్, ఇది కూడా సేమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి పోలవరం టు ప్రకాశం బ్యారేజ్ టు బొల్లపల్లి రిజర్వాయర్ టు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు ఏమంటుండు? అరే నేను సముద్రంలో కలిసి నీళ్లు తీసుకుపోతున్నా కదా, నేను ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదు కదా, మీరు నాకెందుకు అడ్డం పడుతున్నారు అని చంద్రబాబు నాయుడు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. వాస్తవానికి ఆయన అడ్డు చెప్పిండా లేదా ఆధారాలతో సహా నేను ముందు వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
వరద జలాలు అనే పదమే లేదు గోదావరిలో. అవి నికర జలాలు మాత్రమే. అవి నికర జలాల వరద జలాల ముందు అవి ఎన్ని ఉన్నాయి లెక్క తేలాలి. ఆ లెక్కలో తెలంగాణ వాటా తేలాలి. తేలినాక నీకంటూ వాటా ఉంటే నువ్వు కట్టుకోవాలి తప్ప ఏది లేకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులుందని తీసుకపోతే తెలంగాణ ఒప్పుకోదు. అయితే చంద్రబాబు ఏమంటుండంటే అసలు నేను తెలంగాణ ప్రాజెక్టును వ్యతిరేకించలేదు, సముద్రంలో కలిసి తీసుకుపోతే ఏంది అంటున్నాడు. ఇవి రెండు పాయింట్లు. వ్యతిరేకించిందా లేదా అనేది ఒక టాపిక్, అసలు సముద్రంలో కలిసే నీళ్లు ఉన్నాయా లేవా అనేది రెండవ టాపిక్. ఫస్ట్ చంద్రబాబు ఎప్పుడెప్పుడు వ్యతిరేకించిండో ఒకసారి మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చాం. 240 టీఎంసీల నీళ్లు వాడుకునే విధంగా బారాన తెలంగాణ సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలను వినియోగించుకునే గొప్ప ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని మన కాళేశ్వరం ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టుకు 18 రకాల అనుమతులు ఉంటాయి ఢిల్లీలో. పర్యావరణ శాఖ, సిడబ్ల్యూసి, టీఏసీ, హైడ్రాలజీ అన్ని కలిపి 18 అనుమతులు ఉంటాయి. కాళేశ్వరంకు 18 అనుమతులు కూడా తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 13/6/2018 ఏం రాసిందో చూడండి. ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ పైకం ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ ద clearance of technical advisory committee for the said Kaleshwaram project of Telangana may please be reviewed, as in any case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. చిన్నగా ఏమంటాడు? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిన అనుమతులు నిలిపివేయండి, తెలంగాణకు డైరెక్షన్ ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపించండి అంటున్నాడు. ఇందాకేమన్నాడు చంద్రబాబు నాయుడు? బ్యాక్ స్లైడ్. బనకచెర్లకు నీళ్లు వేసుకుని తప్ప అంటూ తెలంగాణ ప్రాజెక్టులను నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు అన్నాడు. వీడియోస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ చూస్తే అదే గోదావరి నది మీద మనకు అనుమతులు వచ్చిన దాన్ని కూడా ఆపండి, రద్దు చేయండి అంటాడు. మరి సముద్రంలో కలిసి నీళ్లు గన్ని ఉన్నాయని నువ్వు అన్నప్పుడు మాకు హక్కుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 968లో భాగంగా 240 టీఎంసీల కాళేశ్వరంను ఎందుకు వ్యతిరేకించినావు చంద్రబాబు? 2018లో ఎవరు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు? చంద్రబాబే కదా. 2019 దాకా ఆయనే. సో ఆయన ప్రభుత్వంలో శశిభూషణ్ అని ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఇరిగేషన్ కేంద్రానికి రాసిన లేఖ ఇది. అంటే ఆనాడు మన కాళేశ్వరంను మన నోటికాడ బుక్కను ఎత్తగొట్టడానికి కుట్ర చేసింది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అనుమతులు వస్తే కూడా వచ్చిన అనుమతులు రద్దు చేయమని, జరుగుతున్న పనులు ఆపాలని ఆనాడు ఆంధ్రప్రదేశ్ కాళేశ్వరంకు అడ్డుపడ్డ ఆధారం. సెకండ్, నెక్స్ట్, ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు అని ఒక చిన్న లిఫ్ట్ పెట్టాం మనం. రికార్డు కాలంలో 10 నెలల్లో ప్రాజెక్టు పూర్తయింది. కేసీఆర్ గారు కొబ్బరికాయ కొట్టి మళ్ళా కరెక్ట్ గా 10 నెలల్లో పోయి ఆ ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసి పాలేరు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చిన ప్రాజెక్టు భక్త రామదాస్. ఈ ప్రాజెక్టు 2017లో మనకు అనుమతి వస్తే వాళ్ళు ఇది కూడా ఆపాలి అని సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి రాశారు. Bhakta Ramdas new project from Paleru Balancing Reservoir under NS Nagarjuna Sagar left canal to irrigate new ఆయకట్ taken up without clearance approval అని చెప్పి రాసింది. వాస్తవానికి న్యూ ఆయకట్ కాదు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్నది. టేలెండ్ ఉండి నీళ్లు పోతలేవు. ఆ 40-50 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ గారు భక్త రామదాసు ప్రారంభిస్తే దాన్ని ఆపండి, అడ్డుకోండి, పనులు ఆపండి అని కేంద్రానికి లేఖ రాసింది 2017లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం. నెక్స్ట్, కృష్ణా మీద, గోదావరి మీద ఇట్లా కృష్ణా మీద కూడా అనేక అడ్డంకులు రాశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 25 టీఎంసీలు సరిపోతలేవు, మాకు 40 టీఎంసీలకు పెంచుకుంటూ మనం జీవో ఇచ్చాం.
ఆనాడు కల్వకుర్తి ఆయకట్టు 3 లక్షలే ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక అసలు కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు పోతలేవని దాన్ని ఎక్స్టెండ్ చేసి 4.5 లక్షల ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టును పెంచి నీటి కేటాయింపులను కూడా 40 టీఎంసీలకు పెంచుకున్నాం. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీకి రాసిన లేఖ. నెక్స్ట్, ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన లెటర్ మీద రాసింది చూడండి మీరు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి గారికి ఆయన 2016లో రాశాడు. పాలమూరు రంగారెడ్డి దిండి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి రాస్తూ ఏమంటాడు కింద, ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ మినిస్టర్ చైర్మన్ అపెక్స్ కౌన్సిల్ టు ఇమీడియట్లీ ఇంటర్వెన్ ఇన్ ద మ్యాటర్ అండ్ అడ్వైజ్ ద సిడబ్ల్యూసి KRMB టు క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ ఎన్ష్యూర్ ద స్టాట్యూట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ కంప్లైడ్ విత్. I also request that the government of Telangana may be directed to put on hold all works until the issue is resolved. మన మహబూబ్ నగర్ కు రంగారెడ్డికి నీళ్లు ఇచ్చే పాలమూరును, నల్లగొండకు నీళ్లు ఇచ్చే దిండి ప్రాజెక్టును ఆపాలి అని అగో చంద్రబాబు నాయుడు రాసిన లేఖ. ఇప్పుడేమంటుండు, నేను ఎప్పుడైనా తెలంగాణను వ్యతిరేకించినా నాకు తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అని మాట్లాడతాడు. మరి ఇది నువ్వు దత్తత తీసుకున్న నీ పాలమూరు జిల్లా ప్రాజెక్టును ఆపుమని ఇది చంద్రబాబు నాయుడు రాసిన లేఖ. ఆ రోజు మన ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకొని కోర్టుకు పోయి స్టేలు తెచ్చి మనను నిలువరించే ప్రయత్నం చేసింది. ఇట్లా ఆపినా కేసీఆర్ ఊరుకున్నాడా? కేసీఆర్ ఊరుకోలే. వాళ్ళు కోర్టుకు పోయి స్టే చేస్తే కూడా ఉపాయం చేసిండు. మంచినీళ్ల కోసం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం ఫస్ట్ బ్యాచ్ లో అని చెప్పి 30,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డిలో 80% పనులు చేసిండు మన కేసీఆర్. ఎత్తుకు పై ఎత్తేసిండు మన హక్కును కల్పించే విధంగా. రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలంటే, నీళ్లు పొందాలంటే ఖర్చు పెట్టాల్సిందే. 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం, మాకు 16 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పి ధనార్దన్ పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ కట్టిండు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కోర్టు కేసులు వేసినా, ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసినా పాలమూరును కట్టుకుంటూ పోయిండు. ఇవాళ పాలమూరుకు హక్కును తెచ్చుతుండు మన కేసీఆర్. నెక్స్ట్, ఇట్లా చాలా ప్రాజెక్టులు. ఇది కూడా 2017లో మనం తుమ్మిళ్ళ లిఫ్ట్. వాస్తవానికి తుమ్మిళ్ళ అనేది మన హక్కు. మన ముఖ్యంగా ఆలంపూర్, గద్వాల్, వనపర్తి నుంచి వచ్చిన విద్యార్థులకు తొందరగా అర్థమవుతుంది. ఆర్టీఎస్ ప్రాజెక్ట్ అని మనకు నిజాం కాలంలో, నిజాం నవాబు టైంలో కట్టిన ప్రాజెక్ట్ ఆర్టీఎస్ ప్రాజెక్ట్. 87,000 ఎకరాలకు గద్వాల జిల్లాలో సాగునీరు అందుతుంది. ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోక 87,000 ఎకరాలు 10,000కి 20,000కి పడిపోయింది. అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమంలో పాదయాత్ర చేసిండు. అక్కడ ప్రజలకు మాట ఇచ్చిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లిఫ్ట్ పెట్టండి, మనకు హక్కుగా 87,000 ఎకరాలు పారాలని చెప్పి లిఫ్ట్ పెట్టించి 87,000 ఎకరాలకు నీళ్లు అందించడం కోసం ఒక్క ఏడాదిలో 9 లిఫ్ట్ పూర్తి చేసినాం. గద్వాల ప్రాంతానికి నీళ్లు ఇచ్చినాం. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. అది కొత్త ప్రాజెక్టు కాదు, హక్కుగా ఆల్రెడీ 87,000 ఎకరాలు పారిన ప్రాంతం, కృష్ణా జలాలలో కేటాయింపు ఉన్నటువంటి ప్రాంతం. పారతలేదు కనుక, నీళ్లు రాణిస్తలేరు కనుక లిఫ్ట్ పెట్టి నీళ్లు పోయిస్తే దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. నెక్స్ట్, అయితే మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక నిర్ణయం జరిగింది. ఏంటిది? కృష్ణా గోదావరి 2 నదుల మీద అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రమైనా కొత్త ప్రాజెక్టు కట్టాలంటే సంబంధిత రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒప్పుకోవాలి. అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకోవాలి. ఏంటిది బోర్డు అంటే ఏంది? గోదావరి నది మీద GRMB గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. కృష్ణా నది మీద KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. సో ఆ నది మీద ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు చేపడితే ఆ బోర్డు అనుమతి తీసుకోవాలి. బోర్డులు ఎవరు ఉంటారు? కేంద్రానికి చెందిన ఇంజనీర్లు, తెలంగాణ ఇంజనీర్లు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు, ముగ్గురు ఉంటారు. దాని ఆమోదం పొందాలి. అపెక్స్ కౌన్సిల్ కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్ గా,
తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. ఇటు బోర్డు ఒప్పుకోవాలి, అటు అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకుంటేనే కొత్త ప్రాజెక్టు ఏ రాష్ట్రమైనా ప్రారంభించాలి అనేది పార్లమెంట్లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బిల్లు పాస్ అయినప్పుడు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. సో దాని ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు గోదావరి బంకచెర్లకు కట్టమంటున్నారు. మరి గోదావరి బంకచెర్లకు జిఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి కదా, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి కదా. ఏదీ లేదు, జిఆర్ఎంబి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. ఢిల్లీ మా చేతులు ఉంది కదా అని రాత్రికి రాత్రి డైరెక్ట్ గా డిపిఆర్ ను సిడబ్ల్యూసీకి పంపినరు, టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్ ఇదేంటి అసలు 200 టీఎంసీలను మీకు బుక్ ఇచ్చారు అందరికీ, రైట్. మళ్ళీ ఇంటికి పోయినాక చదవండి విని. 200 టీఎంసీలు హక్కుగా మార్చుకునే కుట్ర. ఈ నీళ్లలో ఒక రూల్ ఉంది. జనరల్గా ఇందాక చెప్పిన నీటి కేటాయింపులు ఎలా చేస్తారు అంటే ట్రిబ్యునల్ చేస్తుంది. ట్రిబ్యునల్ అంటే ఎవరు? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ఆ ట్రిబ్యునల్ ముందు ఏం జరుగుతుందంటే, గతంలో కృష్ణానది మీద నీళ్లు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముందే ప్రాజెక్టులు కట్టేసింది. కట్టి ఏమంటారు, అరే మేము ఆల్రెడీ 1000 కోట్లు ఖర్చు పెట్టినాం, ప్రాజెక్టు కట్టినాం, దాని కింద ఆల్రెడీ ఇన్ని లక్షల ఎకరాలు పారుతుంది, మరి ఇప్పుడు నీళ్లు కేటాయించకపోతే ఎట్లా? మీరు 1000 కోట్ల పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది కదా, ప్రజాధనం వృధా అవుతుంది కదా. అయినా మా రైతులు ఇప్పటికి 20 ఏళ్లకెళ్ళి 10 ఏళ్లకెళ్ళి నీళ్లు వాడుతూనే ఉండే, బతికనే బట్టే ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఎట్లుంటావు? ఇది మా హక్కు. దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్. ఇది మా హక్కు, ఇది మా రైపేరియన్ రైట్, మాకు నీళ్లు కేటాయించాల్సిందే అంటారు. అప్పుడు ఏం చేసినాయి ట్రిబ్యునల్స్ గతంలో ఈ దేశంలో కానీ కృష్ణానది మీద కానీ? ఆల్రెడీ కట్టిండ్రు, 20 ఏళ్లకెళ్ళి వాడుకుంటున్నారు, 10 ఏళ్లకెళ్ళి. మరిగా దానికి ఇప్పుడు నీళ్లు ఇవ్వకపోతే అది వేస్ట్ అవుతుంది కదా, నేషనల్ మనీ కదా, నేషనల్ వేస్ట్ కదా అని నీళ్లు కేటాయిస్తుంటారు. ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నది గోదావరిలో. కృష్ణలో చేసింది ఆ పని వెంకట, ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది ఇస్తుంటారు. ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నది గోదావరిలో. కృష్ణలో చేసింది ఆ పని వెంకట, ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది బనకచెర్ల కట్టేసి నీళ్లు వాడుకొని రేపు ట్రిబ్యునల్ వస్తుంది మళ్ళీ గోదావరి మీద. ట్రిబ్యునల్ వేయమని ఆల్రెడీ లెటర్ ఇచ్చిండ్రు వాళ్ళు. రేపు ట్రిబ్యునల్ వస్తే ఏమంటారు, అరే గోదావరి బనకచెర్ల ఆల్రెడీ 80,000 కోట్లతో కట్టినాం, దాని కింద 14 లక్షల ఎకరాలు పారుతూనే ఉన్నది, ఇప్పుడు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి రేపు హక్కు ఉన్నా లేకున్నా రైపేరియన్ రైట్స్ కింద రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని నీళ్లు పొందడానికి ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నం. ఇఫ్ వి అలో దెమ్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ప్రాజెక్ట్, టుమారో దే విల్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్. అందువల్ల వాళ్ళని మనం ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే 3-4 రకాల దెబ్బలు తగులుతాయి మనకు. ఇది ఒకటి, రైపేరియన్ రైట్స్ కింద అదనపు జలాలను గోదావరి నదిలో పొందడానికి వాళ్ళు నీటి కేటాయింపు లేకపోయినా అక్రమంగా కట్టి రేపు నీళ్లు పొందడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. నెక్స్ట్, ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా గోదావరి నదిలో 1400 గోదావరి నదిలో ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్లో లెక్క తెలిసింది. ఆ 1480లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసిన నాడే 967 తెలంగాణకు, 513 ఆంధ్రాకు కేటాయించింది. 967, 513 రెండు రాష్ట్రాలకు కేటాయించిండ్రు. దానికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. ఆ కేటాయింపును రాష్ట్రం విడిపోయేటప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు, ఆ బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు దాంట్లో బిల్లులో భాగంగా కూడా పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, 2023 దాంట్లో స్పష్టంగా వాళ్ళు ఈ 967 కూడా వ్యతిరేకిస్తుంది. ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ earmarked share of 967 TMC of Godavari water
of Telangana state, which was communicated to the CWC Ministry of Jal Shakti while seeking clearances for DPR of the new projects in Godavari Basin by Telangana state, was objected and denied already by the state of Andhra Pradesh, stating that there is no such enmarked share of Telangana state accepted by Andhra Pradesh state in letter addressed while 6th seated. ఇంకా డీటెయిల్ ఉంది, మీరు చదవండి బుక్ లో. ఏమంటాడు? ఆ 967 తెలంగాణకు కేటాయించింది సెల్ఫ్ అంటే మనమే సొంతగా చెప్తున్నాము, దాన్ని మేము ఒప్పుకోము. ఆ 967 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు వాటా లేదు అని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కు ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు? అరే మీరు ప్రాజెక్టులు కట్టుకోగా వద్దన్నమా, 967 మీరు తీసుకున్నారు కదా, ఈ కిందిది నేను తీసుకుంటే ఏంటి అంటాడు. బిడ్డ మరి 967 ఎందుకు వ్యతిరేకించను? ఫస్ట్ ఈ లెటర్ ఉపసంహరించు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన అన్ని లేఖలు వాపస్ తీసుకో. ఈ 967 తెలంగాణ హక్కు అని ఒప్పుకో. ఇది ఒప్పుకోడట, మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట, మళ్ళా కొత్తగా గోదావరి బర్కచర్ల అని నీళ్లు ఎత్తుకపోతాడట. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వరద జలాలు అంటున్నావు, అసలు వరద ఎంతున్నది? ఆ వరదల నీళ్ళెక్కేంత మా లెక్కేంతనో తేలాలన్నా వద్దా? అది తేలకుండానే నీళ్లు తీసుకుపోతా అంటున్నాడు. ఒకవైపు 967 వ్యతిరేకిస్తాడు, కాళేశ్వరంను వ్యతిరేకిస్తాడు, భక్త రామదాస్ను వ్యతిరేకిస్తాడు, సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు రానియడు. ఇంకొక వైపు నేను కొత్త ప్రాజెక్టు కడతా అంటే అదే గోదావరి నది మీద నీళ్లు ఉన్నాయంటావు, సముద్రంలో కలుస్తాయంటావు. ఆ గోదావరి మీద కట్టున్న సీతారామను ఎందుకు వ్యతిరేకించినవు? కాళేశ్వరంను ఎందుకు వ్యతిరేకించినవు? మా 967 టీఎంసీలను ఎందుకు వ్యతిరేకించినవు? నీళ్లు నిండుగా ఉంటే, నీళ్లు సముద్రంలో కలిసేది నిజమైతే తెలంగాణ రాష్ట్రం గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించినవో ఇలా సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్. చెప్తుందా? అంటే ఒకవైపేమో మనని అడ్డుకుంటారు, ఇంకొక వైపు కొత్తది కడతా అంటారు. పోనీ 967 ఎక్కడిది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న నాడే ఆ రోజు కేటాయించిన నీళ్లు, దాన్ని కూడా నేను ఒప్పుకోను, దాన్ని కూడా నేను అడ్డుకుంటా అంటే మనం మాత్రం బక్కచెల్లని ఒప్పుకుందామా? మన ప్రాజెక్టులను అడ్డుకుంటాడు, మన నీటి హక్కులను కాలరాస్తాడు, పైగా నేను ఢిల్లీ నా చేతులుంది నేను నీళ్లు తీసుకుపోతా అంటే మనకు అన్యాయం జరగదా? నెక్స్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు అందులో కూడా పెట్టాం. కేసీఆర్ గారు 1920లోనే ఢిల్లీకి ఒక ఉత్తరం రాశారు. ఆనాటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. కేసీఆర్ గారు 19 కొన్ని లెక్కల ప్రకారంగా ఒక 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి, ఆ నీళ్ళలో కూడా మా వాటా తేల్చండి అన్నాడు. మీరు ఒకసారి చదివినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. In this context, it is worth noting that as per 53 years of CWC gauge records, at the last gauging station on Godavari River, at least 3000 TMC of water flows into the... As per 53 years of CWC gauge records, at the last gauging station on Godavari River, at least 3000 TMC of water flows into the Bay of Bengal after the utilization of both the states Telangana and AP. The erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13 of Godavari water to Telangana region. ఈ పాయింట్ మీరు ఒక్కసారి 65.13 ఏంటిది? ఇందాక నేను చెప్పిన చూసిండ్రా, 1480 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదిలో 1480 టీఎంసీలు మన రాష్ట్రానికి హక్కుగా వచ్చినాయి. ఆ 1480లో 968 తెలంగాణకి ఇచ్చారు, 512 లేదా 13 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 1480లో 968 అనేది 65%. 1480లో 968 is 65% of Godavari river. So the 3000 TMC of water flowing into the sea annually can also be used on same pro rata basis. Based on the total water requirements for irrigation, industry and drinking water, Telangana will use 1950 TMC water per year in comparison to present allocation of 967.15 TMC. బహుశా మీకు ఇది అర్థమైంటుంది. అంటే గోదావరిలో సముద్రంలో కలుస్తుంది అని చెప్పబడే 3000 టీఎంసీల్లో అదే ప్రోరేటా ప్రకారం, అంటే గోదావరిలో 65
తెలంగాణకి ఇచ్చి 35 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 65 అంటే 968, 35 అంటే 512. అదే ప్రోరాటా ప్రకారంగా వరద జలాలంటూ ఉంటే ఆ వరద జలాల్లో 65% అంటే 1950 టీఎంసీలు మా తెలంగాణకు రావాలి అని కేసీఆర్ గారు ఆ రోజే లేఖ రాశారు. రాస్తూ ఇంకో మాట అన్నాడు కింద, ద అడిషనల్ వాటర్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ మీటింగ్ ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ more than 1 crore population of mega metro city of Hyderabad, which also has 30 to 40 lakh migrant workers. The needs of Hyderabad city are growing due to the expansion of IT and pharma industries and the growth of its urban agglomerations. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు, మా ఇండస్ట్రీ అవసరాల కోసం మాకి 1950 కావాలి అన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏమంటుండు, అరే సముద్రంలో బాగా కలుస్తూనే నేను 200 ఎత్తుకపోతా అంటున్నాను. వాస్తవానికి అది 200 కాదు, 400కి సూచి పెట్టిండు. చెప్పుడు 200, డిజైన్ 400కు ఉన్నది. గోదావరి బనకచెర్లలో రోజుకు 2 టీఎంసీలు అన్నారు. తవ్వుతున్న టనెళ్లు, తవ్వుతున్న కాల్వలు రోజుకు 3 టీఎంసీలకు తవ్వుతున్నారు. చెప్పుతున్నది 200 టీఎంసీలు, కానీ ప్రణాళిక వేసింది 400 ఎత్తుకపోదామని ప్రణాళిక చేసుకున్నారు. 400 ఎత్తుకపోదామని చేస్తున్నారు. మరి కేసీఆర్ ఏమన్నాడు ఆ రోజు? ఒకవేళ 3000 ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్తుంది. ఉంటే 65% కింద మా 1950 మాకు ఇవ్వాలి అన్నాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాలా వద్దా? నువ్వు తెలంగాణ లెక్క తేలకుండా మాదెంతనో చెప్పకుండా అది కలుస్తుంది నేను పట్టకపోతా అంటే రేపు మనకెట్లా? రేపు మొత్తం కట్టిన తర్వాత ఏమంటాడు? మీద మనం కట్టబోయినామనుకో, అరే మేము ఆల్రెడీ 80,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఇప్పుడు వాళ్ళు కడితే మాకు కమ్మి పడతాయి, వాళ్ళని కట్టనీయద్దు ఆపాలని అడ్డం పడడా? మరి ఇప్పుడు వారు కట్టుకుంటే రేపు నష్టం మనకు జరగదా? అంటే కట్టాలంటే, ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే ముందు మా 968 పక్కా అని సంతకం పెట్టి ఫస్ట్ దానికి అడ్డం రాను అని చెప్పి, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం చెప్పినాయని వాపస్ తీసుకో. ఆ తర్వాత ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క చెప్పు. ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి, ట్రిబ్యునల్ చెప్పాలి. వాళ్ళు 1000 ఉన్నాయా 2000? ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి, ట్రిబ్యునల్ చెప్పాలి. వాళ్ళు 1000 ఉన్నాయా 2000 ఉన్నాయా 3000 ఉన్నాయా తేల్చుంది. ఆ ఉన్న 1000 ఉన్నాయనుకో, 65% అంటే 650 మాది, 350 నీది. 350 నువ్వేమన్నా చేసుకో, 650 మేము కట్టుకుంటాం. ఆ లెక్క తేలకుండా నువ్వు ఎట్లా కట్టవు అంటుంది తెలంగాణ. ఇవాళ మనం ఎందుకు అడ్డు చెప్తున్నాం? గోదావరి బనకచెర్ల ఆల్రెడీ పంచుకున్నాం. 968 మాది, 512 మీది. దీనికి అడ్డుపుల్ల పెట్టకు, ముందు సంతకం పెట్టు. ఇచ్చిన కంప్లైంట్లు వెనక్కి తీసుకో. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇంకా ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 1000 ఉన్నాయా 2000 ఉన్నాయా 3000 ఉన్నాయా? సిడబ్ల్యూసీ వాడు 3000 ఉన్నాయని చెప్పిండు. ఆ లెక్కల మాకు ఇప్పుడు అది 3000 కేంద్ర ప్రభుత్వం తేల్చాలి, వాటర్ కమిషన్ తేల్చాలి, లేదంటే కొత్త ట్రిబ్యునల్ తేల్చాలి. ఆ లెక్క తేలినాక కదా నువ్వు ప్రాజెక్టు కట్టేది. లెక్క తేలక ముందే కట్టనంటావు, రేపు రైపేరియన్ రైట్స్ కింద మళ్ళీ నీళ్లు దొబ్బుతా అంటావు. మనం పిచ్చోళ్ళమా మాయకులమా? అందువల్ల మనం చెప్పే పాయింట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఫస్ట్ అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క తేల్చు. ఆ ఉన్న నీళ్లలో తెలంగాణ వాటా ఏందో, ఆంధ్రప్రదేశ్ వాటా ఏందో పంపకం చెయ్యి. చేసినాక నీకు నీళ్లుంటే నువ్వు కట్టుకో, నీళ్లుంటే మేము కట్టుకుంటాం. నీళ్ల లెక్క తేలకుండా, వాటా తేలకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులు ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో కానీ తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకోలేసుకుంటాం అనుకుంటావా? మరొక తెలంగాణ ఉద్యమం ఉన్నది కేసీఆర్ నాయకత్వం. ఎంత పోరాటం బాబుకేముంది? రేవంత్ రెడ్డి నా చేతులు, ఢిల్లీ నా చేతులు ఉంది, ఎత్తుకపోతా అంటున్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులు ఉన్నారేమో, కానీ తెలంగాణ ఊరుకోదు. మా కాళోజీ చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిమి కొట్టు, ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు. దానికి సిద్ధమైతే తెలంగాణ. అవసరమైతే మా ఉస్మానియా, మా కాకతీయ, మా శాతవాహన, మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలైతే పోరాడతాం, తెలంగాణ హక్కులు కాపాడతాం. విడిచిపెట్టే సమస్య లేదు. ప్లీజ్ 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 సీరియస్నెస్ పోతుంది.
మన హక్కులు మాత్రం వదిలిపెట్టే ఇష్యూ లేదు. ఇది విషయం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గుండిగా వ్యతిరేకిస్తలేం బిడ్డ. మా వాటా తేలాలి. మా ప్రాజెక్టులకు అడ్డు చెప్పినావు, మా 968 అడ్డు చెప్పినావు. ముందు వాటన్నింటినీ క్లియర్ చేయి, లెక్క తేల్చు, తర్వాత నేను నడుస్తే తప్ప లేకపోతే నడవదు. రేవంత్ రెడ్డి తల ఊపినా, రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు, తెలంగాణ రైతులు ఊరుకోడు. అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం, ఢిల్లీ తలుపు దంతాం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం, రైలు రోకోలు చేస్తాం, ఢిల్లీ మెడలు వంచుతాం తప్ప ఒక్క చుక్క నీళ్లు తెలంగాణ వదులుకోదు కాక వదులుకోదు అని మనం చేస్తాం. ఐ హోప్ మీకు అర్థమవుతున్నాయా లేదా? నేను క్వశ్చన్లు అడుగుతా, లేపి ర్యాండమ్ గా లావట్టి క్వశ్చన్ అడుగుతా. మరి నెక్స్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సైలెన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మీరు బాగా అర్థం చేసుకుంటే మంచి నాలెడ్జ్. వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫ్యూచర్, ఎవ్రీ డ్రాప్ ఈజ్ ప్రీషియస్. అందువల్ల బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి? 200 TMCలో తెలంగాణ వాటర్. దిస్ ఈజ్ అనదర్ యాంగిల్. ఇప్పటిదాకా 2 యాంగిల్స్ చెప్పిన. ఫస్ట్ 968 మా షేర్ను ముందు ఒప్పుకో. ఫస్ట్ లో బి, తెలంగాణ కట్టిన కాళేశ్వరం, భక్తరామదాస్, సీతారామ తదితర ప్రాజెక్టులకు ఏదైతే నువ్వు అడ్డు చెప్పుతూ లేఖలు రాసినావో వాటిని బేషరతుగా ఉపసంహరించుకో. ఫస్ట్ ఈజ్ ఓవర్. సెకండ్ గోదావరిలో అసలు ఈ 968 పైన, అంటే 1480 పైన, 968 తెలంగాణ, 512 ఆంధ్ర. ఈ 1400 పైన అసలు నీళ్లు ఉన్నాయా లేవా? ఉంటే లెక్క తేల్చు. ఆ లెక్కలో తెలంగాణ వాటా ఎంతనో చెప్పు, నీ వాటా ఏందో తేలినాకనే నువ్వు కట్టు. ఇది పాయింట్ నెంబర్ 2. యు ఆర్ క్లియర్? నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 3. Point number 3. This is also another important point. Silence please. Babu, nishabdam. Kurchondi. Third and important point. నేను ఇందాక ఒక మాట చెప్పాను. ట్రిబ్యునల్. వాట్ ఈస్ ట్రిబ్యునల్? ఐ హోప్ యూ అండర్స్టూడ్. Tribunal award is equal to Supreme Court judgment. Tribunal decree is equal to Supreme Court judgment. Tribunal decree is law of the land. అయితే ఆ ట్రిబ్యునల్ 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లోనే, బాబు అక్కడే కూర్చోండి బయట, అట్లే కూర్చోండి, ఇక్కడ స్థలం లేదు, ఆడనే కూర్చోండి, కింద కూర్చోండి. 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పటికే పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసింది. మేము పోలవరం కడతాం, గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్తాము. గోదావరి మీద పోలవరం కట్టి ఆ గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతం, అంటే కృష్ణా నది కింద పారే ఆయకట్టుకు ఈ నీళ్లు తీసుకుపోయి పారించుకుంటాం. ఎందుకు? కృష్ణాలో నీళ్లు జనరల్ గా 2-3 నెలలు లేట్ వస్తాయి. ఎవ్రీ 2 years ఒకసారి డ్రాట్ ఇయర్ వచ్చి నీళ్లు రావు. అప్పుడు ఈ గోదావరి నీళ్ళని తీసుకుపోయి కృష్ణాలో పారించుకుంటాం అని వాళ్ళు ప్రతిపాదన పెట్టి, అప్పుడు ట్రిబ్యునల్ 1980లో బచావత్ ట్రిబ్యునల్. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ముఖ్యమంత్రుల ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్. ఆ ట్రిబ్యునల్ అగ్రిమెంట్ ఏం చెప్పిందంటే, ఒకవేళ నువ్వు 80 TMC, ఆ రోజు 80 అని చెప్పింది వాళ్ళు, 80 TMCల గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లిస్తే 45 TMCలు నాగార్జున సాగర్ ఎగువ భాగానికి ఇవ్వండి, 21 TMCలు కర్ణాటకకి ఇవ్వాలి, 14 TMCలు మహారాష్ట్రకి ఇవ్వాలి అని ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. అందుకే వాళ్ళు ఈ మధ్య పోలవరం కట్టింది. పోలవరం కట్టినప్పుడు ఏమైంది? 45 నాగార్జున సాగర్ మీద అన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నాగార్జున సాగర్ మీద ఉండేదేంది? మహబూబ్ నగర్ జిల్లా, మన తెలంగాణ ఉంటుంది.
ఆ 45 మనకు కృష్ణాలో అదనంగా నీళ్లు రావాలి. కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. 21 మహారాష్ట్ర తీసుకున్నది, వాళ్ళకి అనుమతి వచ్చింది. 14 కర్ణాటక తీసుకున్నది, అనుమతి వచ్చింది. మరి అబో నాగార్జున సాగర్, మహబూబ్ నగర్ కదా, ఆ 45 మాకు ఇవ్వండి, మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మేము కేటాయించుకుంటాము అన్నాం. దాన్ని ఇలా చంద్రబాబు అడ్డం పడుతుంది. మరి ఆ 45 మనకు ఒప్పుకోవాలన్నా వద్దా చంద్రబాబు? నంబర్ 1. దాంట్లో ఇంకో మాట అన్నారు, పోలవరం నుంచి 80 కాకుండా 80 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు ఒకవేళ మళ్లించినట్లయితే ఇదే ప్రోరాటా ప్రకారం 10 రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పోలవరం నుంచి ఆ 80 కాకుండా 200 టీఎంసీలు పోలవరం బ్యాక్ వాటర్ నుంచి బనకచెర్ల తీసుకుపోతుంది. మరి 200 పోలవరం నుంచి బనకచెర్లకు తీసుకపోతే గోదావరి, కృష్ణ అవార్డుల ప్రకారంగా, ఆ ప్రోరాటా ప్రకారంగా 200 అంటే 112.5 టీఎంసీలు తెలంగాణకు రావాలి. పాత 45, ఈ 200 మళ్ళిస్తే ఇది 112. 45, 112 అంటే 157.5 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకుంటే గోదావరి బనకచెర్ల అట్టుబిడ్డ. ఇది 3rd పాయింట్. ఇది మనకు నువ్వు చెప్తలేవు, నేను చెప్తలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ చెప్తలేదు, ఇది తెలంగాణ చెప్తలేదు. దిస్ ఈజ్ లా ఆఫ్ ద ల్యాండ్, దిస్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ ద ట్రిబ్యునల్. ఇది గోదావరి ట్రిబ్యునల్ 1980లో చెప్పిన మాట. అదే ఒకసారి ఆ ట్రిబ్యునల్ అవార్డులో నుంచే తీసాం. ఇది కొద్దిగా పైకి పోయి పేజ్ నెంబర్ 15 ట్రిబ్యునల్లో పేజ్ నెంబర్ మీరు నెట్లో పోయి కొడితే కూడా గోదావరి ట్రిబ్యునల్ 1980 అని కొడితే కూడా మీకు ఆ ట్రిబ్యునల్ అవార్డు నెట్లో వస్తుంది. పేజ్ నెంబర్ 15 కొడితే ఈ పాయింట్ వస్తుంది. ఏం రాసింది ఇక్కడ పైన? బి, ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ కర్ణాటక అగ్రీ that the said quantity of 80 TMC shall be shared in the proportion of Andhra Pradesh 45. Andhra Pradesh ante above Nagarjuna Sagar. Karnataka and Maharashtra together 35. 35 lo Karnataka 21, Maharashtra 14. F. It is also agreed that if the diversion at 75% dependability as stated in clause A above exceeds the said quantity of 80 TMC due to diversion of Godavari water from the proposed Polavaram project into Krishna River, further diminishing the releases from Nagarjuna Sagar project, such excess quantity shall also be shared between the 3 states in the same proportions as in class B above. 80 టీఎంసీల కంటే నీళ్లు ఎక్కువ డైవర్ట్ చేస్తే కూడా క్లాస్ బిలో చెప్పిన ప్రపోర్షన్ ప్రకారంగానే ఆ నీళ్లు ఎగువ రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు కదా. పోలవరం నుంచి ఇప్పుడు 200 టీఎంసీలు కృష్ణా, పెన్నా 2 నదుల పరివాహక ప్రాంతాల్లోకి ఆంధ్రప్రదేశ్ మళ్ళిస్తున్నావు. ఆ రోజు ట్రిబ్యునల్లో చెప్పిండ్రు, ఆ రోజు అగ్రిమెంట్ అయింది. ఇప్పుడు 200 తీసుకపోతే 112 మాకు ఇవ్వాలి. 112 ప్లస్ ఇప్పటికే పోలవరం 80లో రావాల్సిన 45 అంటే 157 టీఎంసీలు ఇవ్వాలి. దీనికి ఒప్పుకోమని ఫస్ట్ చంద్రబాబు నాయుడు. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 3. ఇది అడగడు రేవంత్ రెడ్డి, ఇది మాట్లాడు రేవంత్ రెడ్డి. ఇది అడుగుతుండే కన్నా ఆయనకు ధైర్యం లేదు. చంద్రబాబు చూస్తే ఏమవుతుందో ఎందు లోపల. ఇది నంబర్ 3. అంటే ఇప్పుడు గోదావరి బనకచెర్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో ఆర్ యూ క్లియర్ నౌ? ఒక మైక్ పోయి ఒకరిని అడుగుతాయిగా. రాకేష్ రెడ్డి 3 పాయింట్లు చెప్పిపోయి అసలు నిన్న అడుగుతా ఫస్ట్. హలో లేదా ఒక స్టూడెంట్కి బ్యాక్. ఎనీ స్టూడెంట్ యూ కెన్ రైజ్ ద హ్యాండ్. ఎవరైనా ఒకరు చేయొద్దండి. ఎవరన్నా ఒకరు. అవో ఇక్కడ ఒక బాబు ఎత్తింది. ఎవరు? I told you 3 points. 1, 2, 3. You explain me the 3 points. పేరు చెప్పు. So very good afternoon. My name is Imran. I'm 18 years old. So I have not listened to you properly as I'm recording all those clips. But sir, I wish that our youth should know more about the politics. As I come from the decent family, so I'm so encouraged to join into BRSP and work for the Telangana, sir. So I need proper guidance. Please help me out. The purpose of the meeting itself is for proper guidance. Give it to some student, no? నువ్వు నారాయణ ఖేడ్ నువ్వు తీసుకోబెట్టా.
You should tell me. You take the mic. I told you the 3 reasons why Telangana should object Godavari Polavaram Bankacherla link. 1, 2, and this is the 3rd point. Let me know. Hello everyone. Nice Anna. All right. You tell your name, introduce yourself, and tell the 3 points. అందరికీ నమస్కారం. నేను And tell. Yeah, okay. Carry on. Okay. Short and sweet. 3 Short and points. sweet, yes. Straight. శ్రేయా రెడ్డి ఫ్రమ్ నారాయణఖేడ్. ఇప్పుడు సార్ అడిగినట్ల హరీష్ అన్న అడిగినట్ల 3 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే మనము కట్టిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ప్రతి ఒక్క దానికి ఆబ్జెక్ట్ చేసిండ్రు. హీ హాజ్ నాట్ ఎంకరేజ్డ్ ఈవెన్ 1 ప్రాజెక్ట్. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉన్నప్పటికీ సీఎంగా అయినా కూడా తెలంగాణ ప్రాజెక్ట్ ఎవరైతే దత్తతకు తీసుకుండో ఆ ప్రాంతం పట్ల కూడా ప్రేమ లేకుండా చెప్పిండు, అన్నిటికీ ఆబ్జెక్ట్ చేసిండు. సో మనం ఎందుకు ఇవ్వాలి? సో అయితే దత్తతకు తీసుకుండో ఆ ప్రాంతం పట్ల కూడా ప్రేమ లేకుండా చెప్పిండు, అన్నిటికీ ఆబ్జెక్ట్ చేసిండు. సో మనం ఎందుకు ఇవ్వాలి? సో ఆయనని ముందుకు ఫస్ట్ వచ్చి ఇవన్నీ రివోక్ చేసుకోమని చెప్పి చెప్పాలి మనం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫస్ట్ లో బి చెప్పిన బిడ్డ, ఏ అండ్ బి. ఏ ప్రాజెక్టు వ్యతిరేకించిండో అవన్నీ విత్డ్రా చేసుకోవాలి. బి, ఫస్ట్ బి, 968 టీఎంసీ గోదావరిలో తెలంగాణకు కేటాయించబడ్డది. ఆ 968 నువ్వు అబ్జెక్ట్ చేస్తున్నావు. అబ్జెక్ట్ చేయకుండా ఆ 968 తెలంగాణకు దక్కుతాయని నువ్వు ఒప్పుకోవాలి. 968 టీఎంసీ తెలంగాణ అబ్జెక్ట్ చేస్తున్నావు. అబ్జెక్ట్ చేయకుండా ఆ 968 తెలంగాణకు దక్కుతాయని నువ్వు ఒప్పుకోవాలి. 968 టీఎంసీ తెలంగాణకు దక్కుతాయి అని చెప్పి ఒప్పుకోవాలి. అండ్ అకార్డింగ్ టు ద అగ్రిమెంట్, ట్రిబ్యునల్ అగ్రిమెంట్, 968 goes to Telangana and 512 goes to Andhra Pradesh. గోదావరి నీళ్ళు. అండ్ ఆ నీళ్ళలో మీది ఎంత లెక్క వస్తుంది, మీకు ఎన్ని గానం టీఎంసీలు నీళ్ళు వస్తున్నాయి, మాకెన్ని వస్తున్నాయి అని చెప్పి అదొకటి తేల్చుకోవాలి. తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ముందుకు వచ్చి తేల్చుకుందాం. పాయింట్ నెంబర్ 2 అమ్మాయి బాగా చెప్పింది కానీ మళ్ళీ ఒకసారి మీకు అర్థం కావాలి. ఉన్నారా? ముందుకు వచ్చి తేల్చుకుందాం. పాయింట్ నెంబర్ 2 అమ్మాయి బాగా చెప్పింది కానీ మళ్ళీ ఒకసారి మీకు అర్థం కావడానికి. పాయింట్ నెంబర్ 2, సరే ఫస్ట్ 968 మాది ఇచ్చేసేయి, కంప్లైంట్ అని విత్డ్రా చేయి. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అసలు నీళ్ళు ఉన్నాయా దీని తర్వాత? ఆఫ్టర్ 1480 వెదర్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఇఫ్ అవైలబుల్, హౌ మచ్ వాటర్ ఈజ్ అవైలబుల్. ఉంటే ఎంత ఉన్నాయి? నికర జలాల, వరద జలాల. నికర వరద తేడా కూడా తెలవాలి. అష్యూర్డ్ వాటర్, సర్ప్లస్ వాటర్. అష్యూర్డ్ వాటర్ అంటే ఒక నదిలో ప్రవహించే నీళ్లలో 75% ప్రామాణికంగా తీసుకొని తప్పకుండా 75% ప్రామాణికంగా వచ్చే నీళ్లను నికర జలాలు అంటారు. అంతకు మించి వచ్చేదాన్ని వరద జలాలు అంటారు. సో పాయింట్ నెంబర్ 2, నీళ్లు ఉన్నాయా లేవా? ఉంటే నికర జలాలు ఉన్నాయా, వరద జలాలు ఉన్నాయా? ఉంటే ఎంత ఉన్నాయో తేలాలి. తేలిన తర్వాత పురోరాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 65% ప్రకారంగా 1000 తేలితే 650 మాయి, 350 మిగి. అది తేలినాక నువ్వు స్టార్ట్ చేయి. మా 650 మేము కట్టుకుంటాం, నీ 350 నువ్వు కట్టు. అది ముందు తేల్చాలంటే ఎవరు తేల్చాలి? అయితే ట్రిబ్యునల్ ఆర్ సిడబ్ల్యూసి హ్యాస్ టు టెల్, వాళ్ళు చెప్పాలి. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు కృష్ణా నది నుండి మనకు వచ్చే అకార్డింగ్ టు ద ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సపోజ్ టు షేర్ వాటర్ అకార్డింగ్ టు 1980 అగ్రిమెంట్. సో ఇప్పుడు మన తెలంగాణ విభజించిన తర్వాత మనకు నీళ్లు కృష్ణా నుంచి ఇంకా 45 టీఎంసీ అనేది రావాలి. ఇఫ్ ఐ రిమెంబర్ ద నంబర్ రైట్. సో 45 టీఎంసీ నీళ్లు మనకు వస్తుందా? మీరు దాని గురించి మాట్లాడతలేరు. ఎక్కడ తెలంగాణకి రావాల్సిన హక్కు నీళ్ళ గురించి మీరు ఎక్కడ మాట్లాడతలేరు. సో మీరు మాట్లాడిన తర్వాత, మీరు అప్రూవ్ చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మీరు అప్రూవ్ చేసిన తర్వాత మేము కూడా ఆలోచిస్తాం, కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మీరు అప్రూవ్ చేసిన తర్వాత మేము కూడా ఆలోచిస్తాం, కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. థర్డ్ పాయింట్, శ్రేయ పాపం షీ ట్రైడ్ హర్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్, బట్ మీకు మళ్ళీ అర్థం కావడం కోసం బోర్ అవుతుందా?
ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఇది ఏదో పాలిటిక్స్ అంటే మంచిగా బ్రహ్మాండంగా వేయచ్చు, కానీ నీళ్ళ గురించి చెప్పాలంటే కొద్దిగా టఫ్ సబ్జెక్టు, మీకు కూడా అటెన్షన్ అవసరము. థర్డ్ పాయింట్ శ్రేయ ఏం చెప్పింది? ఫస్ట్ అర్థమైంది కదా, మళ్ళీ చెప్పాలా? ఫస్ట్ 968 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన నీళ్లకు అడ్డు చెప్పొద్దు, చెప్పిందని బ్యాక్ తీసుకో. తెలంగాణ ఇప్పటికే కట్టిన ప్రాజెక్టుల మీద అడ్డు చెప్పినవు, దాన్ని అన్ని వాపస్ తీసుకో. 1 2 ఏంటిది? ఈ 1480 పోయిన తర్వాత నదిలో నీళ్లు ఉన్నాయా, ఉంటే వరద జలాలా నికర జలాలా, ఎన్ని ఉన్నాయి? ఇది లెక్క తేల్చాలంటే ట్రిబ్యునల్ అన్న చెప్పాలి, సిడబ్ల్యూసీ చెప్పాలి. ఫస్ట్ లెక్క తేల్చు. తేలిన లెక్కలో 65% మాది, 35% నీది. లెక్క తేలినాక మేం కట్టుకుంటాం, నువ్వు కట్టుకుంటాం, అప్పటిదాకా నువ్వు కట్టేది లేదు. నంబర్ 2. నంబర్ 3 లాస్ట్ పాయింట్, గోదావరి కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులో పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు మళ్లిస్తే ఆ నీళ్లు ఎగువ రాష్ట్రాలకు చెందుతాయి అని ట్రిబ్యునల్ అవార్డు చెప్పింది. ఎలా చెందుతాయి? నాగార్జున సాగర్ పైన 45, కర్ణాటక 21, మహారాష్ట్ర 14. 80 టీఎంసీలు మళ్లిస్తే ఈ లెక్క. 80 కంటే ఎక్కువ తీసుకపోతే కూడా ఇదే ప్రోరాటోలో ఇయ్యాలి అని ట్రిబ్యునల్ చెప్పింది. నేను చెప్పలే, నువ్వు చెప్పలే. ఇప్పుడు 80 మీద 200 తీసుకపోతా బంకచర్ల అంటున్నావు. మరి ఆ 200లో మాకు 112.5 నాగార్జున సాగర్ పైన రావాలి. పాత 45, కొత్త 112 అంటే 157 టీఎంసీలు పక్కకు పెట్టడానికి నువ్వు తయారున్నావా? ముందు ఒప్పుకుంటావా చెప్పు. ఆ 157 వచ్చినాయి అనుకో, మన పాలమూరు రంగారెడ్డికి 80 టీఎంసీలు ఇచ్చుకుంటాం, 90 ఇచ్చుకుంటాం. పాలమూరు రంగారెడ్డి 90, దిండికి ఒక 25, మన కల్వకుర్తి ఒక 40. ఫుల్ అయిపోయి మనకి పాలమూరు పచ్చబడుతుంది, నల్గొండ పచ్చబడుతుంది, రంగారెడ్డి వికారాబాద్ కూడా ఫుల్ నీళ్లు తెచ్చుకోవచ్చు. ఈ 3 పాయింట్ల వల్ల మనం వ్యతిరేకిస్తున్నాం. గుడ్డిగా వ్యతిరేకిస్తలేం, రాజకీయం కోసం మాట్లాడతలేం, తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ హక్కుల కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ సంస్థ. బిగ్ అప్లాస్ టు శ్రేయ, ధైర్యంగా ముందుకు వచ్చింది, చక్కగా చెప్పింది. సో మనము బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ సంస్థ. పేగులు దిగదాకా కొట్లాడింది, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. చావడానికి సిద్ధపడ్డాడు తప్ప దీక్ష విరమించడానికి సిద్ధపడకుండా ఢిల్లీని కదిలించి అర్ధరాత్రి తెలంగాణ ప్రకటన తెచ్చింది. అందువల్ల బీఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనాలే కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ఉద్యమ సంస్థగా, తెలంగాణను సాధించిన పార్టీగా, తెలంగాణ హక్కుల కోసం ప్రతి నిత్యం ప్రతి క్షణం బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ గా ఉంటది, ప్రజల పక్షాన పోరాడుతుంది. అన్ని పార్టీలకు రాజకీయం అనేది ఒక టాస్క్, ఒక గేమ్. బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రయోజనాలు అనేది ఒక టాస్క్. మీకు రాజకీయాలు ఒక గేమ్ కావచ్చు, మీకు రాజకీయాలు అధికారం కోసం కావచ్చు, కానీ గులాబీ పార్టీకి రాజకీయాలు అనేది తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ నీళ్ల కోసం. అది మిగతా పార్టీలకు మనకున్న తేడా. ఇది మీరు దయచేసి గమనించాలి. ఇది నెక్స్ట్. సరే, ఇందాకనే చెప్పిన 400కి పెంచుకునే కుట్ర. సరే, ఇందాకనే చెప్పిన 400కి పెంచుకునే కుట్ర. సరే, ఇందాకనే చెప్పిన 400కి పెంచుకునే కుట్ర కూడా ఉంది. 200 కాదు, 400 తీసుకుపోతాడని మీకు ఇచ్చిన బుక్ లో కూడా పేజ్ 16లో క్లియర్ గా రాసి ఉంటుంది. కింద పారాగ్రాఫ్ లో ఉంది. ఇక టైం బాగలేదు, మీరు చదవండి. అందులో నేను ఇందాక చెప్పింది 3 TMC పర్ డే తీసుకుపోతాం, భవిష్యత్తులో 300 400 తీసుకుపోతామని కూడా వాళ్ళు, ఇది నేను చెప్పలే, ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ లోనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీకి జిఆర్ఎంబికి ఇచ్చిన వాళ్ళు, ఇది నేను చెప్పలే, ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ లోనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీకి జిఆర్ఎంబికి ఇచ్చిన డిపిఆర్ లో 400 తీసుకుపోతాం, రోజు 2 కాదు 3 తీసుకుపోతామని చెప్పింది. నెక్స్ట్, అసలు ఈ ఇష్యూను బీఆర్ఎస్ఏ బయటకు తెచ్చింది. నేను ఇది ఎందుకు చెప్పిన, ఇందాక చెప్పిన చూడండి, బీఆర్ఎస్ కు రాజకీయం అనేది అధికారం కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర హక్కుల కోసం అని చెప్పాను. అందులో భాగంగానే
గోదావరి బనకచెర్లను బయటకు తెచ్చింది కూడా బీఆర్ఎస్ఏ. నిద్రపోయింది, మొద్దు నిద్రపోయింది రేవంత్ రెడ్డి. సోయి కూడా లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి సోయి లేకుండా నిద్రపోతుంది. అప్పటికే చంద్రబాబు నాయుడు 3 ఉత్తరాలు రాసిండు నిర్మలా సీతారామన్. ఆల్రెడీ డబ్బుల కోసం ఢిల్లీ తిరుగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒప్పుకున్నది. రేపో మాపో టెండర్లు పిలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కనీసం అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. అరే ఎట్లా కడతారు అని అడగలే. మీరు చూడండి, 24 జనవరి 2025 ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా మన తెలంగాణ భవన్లో, మన పార్టీ ఆఫీస్లో. 24 జనవరి నాడు గోదావరి బనకచెర్ల కట్టబోతుంది, ఇది తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతీస్తుంది, ఇది కట్టద్దు, రేవంత్ రెడ్డి నిద్రలేవు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయికి రా అని చెప్పిన. నేను చెప్పింది ప్రెస్ మీట్ పెట్టింది 4 గంటలకు. 21 జనవరి నాడు 4 గంటలకు నేను ప్రెస్ మీట్ పెట్టినా. 21 జనవరి సాయంత్రం 8 గంటలకు నా ప్రెస్ మీట్ అయిన 4 గంటల తర్వాత బ్యాక్ డేట్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. నువ్వు 4 రోజుల కిందనో 3 రోజుల కింద రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్కు రిలీజ్ చేయాలి కదా. నేను 4కి ప్రెస్ పెడితే నువ్వు రాత్రి 8కి రిలీజ్ చేసినావంటే నిన్ను నిద్ర లేపిందే బీఆర్ఎస్ పార్టీ. నీకు సోయే లేదు. జనవరి 24 నాడు 4కి మనం మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ నీకు సోయే లేదు. జనవరి 24 నాడు 4కి మనం మాట్లాడితే రాత్రి 8కి ఉత్తరం రాసింది. ఇది మొదటిది. అట్లే నేను చాలాసార్లు మాట్లాడినా. మళ్ళీ 14 జూన్ నాడు మనం తెలంగాణ భవన్లో వీళ్ళందరూ ఉన్నారు. నేను పీపీటీ పెట్టినా. ఇట్లనే పీపీటీ పెట్టి తెలంగాణకి ఏం నష్టం జరుగుతుంది గోదావరి బనకచెర్ల అని మేమందరం, కేటీఆర్ గారు మేమందరం కూడా ఇది మన వాళ్ళందరికీ తెలవాలి అని కేటీఆర్ గారు చెప్తే ఆ రోజు మేమందరం కూడా ఇట్లా మీటింగ్ పెట్టుకొని పీపీటీ పెట్టినా. 21 జూన్ నాడు 4 గంటలకు మా పీపీటీ అయిపోతుంది. 5:30కు మళ్ళీ బ్యాక్ డేట్తో ఉత్తరం రాస్తారు. అంటే అసలు వాళ్ళకు పట్టింపే లేదు. బీఆర్ఎస్ ప్రశ్నించకపోతే, బీఆర్ఎస్ పోరాడకపోతే, బీఆర్ఎస్ ముందు పడకపోతే ఇది మొత్తం క్లియర్ అయిపోయి. ఇప్పటికే బీఆర్ఎస్ కొట్లాడుట్లా ఈ గవర్నమెంట్ ఇప్పుడు సోయికి వచ్చి లేలే మాకు అన్యాయం అవుతుందని ఇప్పుడు నిర్ణయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అది కూడా మొసలి కన్నీరా, నిజమైన ప్రేమన ఇప్పుడు ముంగట చూపిస్తాం. ఇది నెక్స్ట్. సరే ఇక బీజేపీ వాళ్ళ సంగతి. మనకు 8 ఎంపీలు గెలిచిండ్రు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇక వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే తెలంగాణకు అన్యాయమైనా మాట్లాడారు. కిషన్ రెడ్డి గారికి నేను లెటర్ రాసి, మనకు 8 ఎంపీలు గెలిచిండ్రు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇక వాళ్ళు ఎంత దుర్మంది. నువ్వు ఈ రాష్ట్రం నుంచి మంత్రి అయింది ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికి, కానీ నువ్వేదో ఢిల్లీలో పదవి ఎలగట్టడానికి కాదు. నువ్వు పట్టించుకో కిషన్ రెడ్డి అంటే ఈ 8 ఎంపీలు మాట్లాడరు, ఈ బండి సంజయ్ కిషన్ రెడ్డిలు కూడా మాట్లాడరు. ఇవాళ 8+8 10. నువ్వు పట్టించుకో కిషన్ రెడ్డి అంటే ఈ 8 ఎంపీలు మాట్లాడరు, ఈ బండి సంజయ్ కిషన్ రెడ్డిలు కూడా మాట్లాడరు. ఇవాళ 8+8 16 కాదు, గుండు 0 అయింది. బడ్జెట్లో 0, ప్రాజెక్టుల్లో 0, తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా ఈ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నోర్లు మూసుకొని, పెదవులు మూసుకొని ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. పార్లమెంట్ అవుతుంది ఇప్పుడు. ఒక్కడన్నా కాంగ్రెస్ ఎంపీ లేచి బనకచెర్ల ఎట్లా కట్టామని అడుగుతుండా? ఒక్కడన్నా బీజేపీ ఎంపీ ఎట్లా కట్టారు గోదావరి బనకచెర్ల అని అడుగుతున్నాడా? వీడు అడగడు, వాడు అడగడు. ఈ 8 ఎంపీలు మౌనం, ఆ 8 ఎంపీలు మౌనం. కానీ ఇలా మళ్ళా పోరాడుతున్నది, మళ్ళీ ప్రశ్నిస్తున్నది, తెలంగాణ హక్కులు కాపాడుతున్నది మన బీఆర్ఎస్ పార్టీ, మన గులాబీ జెండా. నెక్స్ట్. ఇలా ఢిల్లీ మీటింగ్ శాలువ కప్పిండి, చేతిలో మేమంటే పెట్టగానే మనోడు అయిపోయింది కదా. ఏమైంది నెక్స్ట్? వానికి ఏమైంది నెక్స్ట్? అయితే ఇది ఒకటి మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. అంటే రేవంత్ రెడ్డి ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఎంత దివాలాకోరు చిల్లర రాజకీయాలు చేస్తాడనడానికి నోటి మాటలు కాదు, వీడియో ఎవిడెన్స్ ఐ షో యూ. ఏమైంది? ముందేమన్నాడు? మనం గట్టిగా బియ్యాలి కాదు, వీడియో ఎవిడెన్స్ ఐ షో యూ. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ జలకో అన్నాడు. ఏదో లీక్ ఇచ్చింది జులక్ అని. రేవంత్ రెడ్డి మేము ఢిల్లీ మీటింగ్ పోతలేడు, అది ఏదో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే ఒప్పుకునేదే లేదు, మీటింగ్కే పోతలేడు, మీటింగ్ రేవంత్ రెడ్డి బైకాట్ చేసిండో పెద్ద లీక్ ఇచ్చారు సీఎం ఆఫీస్కి.
సరే మామూలు బాస్ సోయికి వచ్చిందిరా మంచిగా అని నేను అనుకున్నా, పర్వాలేదులే కనీసం నిద్ర లేచిండేమో అనుకున్నా. కానీ నిద్ర లేవలేదు, నిద్ర లేచినట్టు నటించింది. పోనని మధ్యాహ్నం చెప్పిండు, తెల్లారితే మీటింగు, రాత్రి 10 గంటలకు విమానం ఎక్కింది. అరే మధ్యాహ్నం పోనన్నాడు, పొద్దుకి విమానం ఎక్కి ఢిల్లీ చేరింది. ఎందుకు చేరిండు ఢిల్లీకి? మరి సాయంత్రం పూట ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు చెవులు ఏం చెప్పిండు? కాంట్రాక్టుల్లో వాటా ఇస్తా అన్నాడా? లేదు బ్లాక్మెయిల్ చేసిండా? మరి ఎందుకు మధ్యాహ్నం పోనన్నాడు, పొద్దుకి విమానం ఎక్కి ఢిల్లీకి ఎందుకు పోయిండు? తెల్లారి మీటింగ్లో ఎందుకు పాల్గొన్నాడు? ఇది $1 మిలియన్ క్వశ్చన్. మీటింగ్ పోతే పోయిండు, మీటింగ్ పోయి బయటకు వచ్చినాక అదేదో లీలా ప్యాలెస్ అని ఢిల్లీలో ఒక 7 స్టార్ హోటల్ ఉంటుంది. మన కేటీఆర్ గారు మొన్న రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమంటే రాబై అని 2 రోజుల టైం ఇచ్చిండు. కేటీఆర్ ప్రెస్ క్లబ్ పోయిండు సోమాజిగూడకు. వచ్చిండా? మొహం లేక రాలే. పైగా ఏమన్నాడు? నేను క్లబ్లకు పబ్లకు రాను అన్నాడు. అది క్లబ్బా? అది ప్రెస్ క్లబ్. మరి ఢిల్లీలో ఏం చేసిండు? గోదావరి బంకచెర్ల మీటింగ్ కాగానే లీలా ప్యాలెస్ అనే ఒక 7 స్టార్ హోటల్, కాస్ట్లీయెస్ట్ హోటల్ ఇన్ ఢిల్లీ, అందులో పోయి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతాడంటే, ఒక విలేకరి ప్రశ్న అడిగిండు, అరే గోదావరి బంకచెర్ల మీద మీరు వ్యతిరేకించిండ్రా అని ఒక విలేకరి రేవంత్ రెడ్డిని ప్రశ్న అడిగింది. అడుగుతా అంటాడు, అసలు ఎజెండాలో ఉంటే కదా నేను వ్యతిరేకించేది, వాడు కడతానంటే కదా నేను వద్దనేది, గోదావరి బంకచెర్ల ఎజెండాలనే లేదు అన్నాడు. మరి లేదని రేవంత్ రెడ్డి అన్నాడు. మీటింగ్ అయిపోయి బయటకు రాగానే ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి నిమ్మల రమానాయుడు ఏమంటాడంటే, గోదావరి బంకచెర్ల మీద ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, ఆ కమిటీ నెల లోపల రిపోర్ట్ ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు అంటాడు. అసలు ఎజెండాలే లేదు, చర్చనే జరగలేదు అని రేవంత్ అంటాడు. చర్చ జరిగింది, నీళ్లు ఎట్లా పంచుకోవాలో కమిటీ వేసిండ్రు, నెల లోపల జరుగుతుందని నిమ్మల రమానాయుడు అంటాడు. 2 ఈ ప్రూఫ్. మూడవది, అది ఫస్ట్ ఇది చూడండి, దీని తర్వాత మూడో ప్రూఫ్ చూపిస్తాను. ఎస్, వాళ్ళు బంకచర్ల గోదావరి మూడవది ఉపాధన అనే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. వాళ్ళు బంకచర్ల గోదావరి బంకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. మరి మెయిన్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏమైంది బాబు, నెట్ వీక్ ఉందా? అడ్డం ఉన్నారా మనోళ్ళు? కానీ కానీ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఏమైందిరా బిడ్డ వీడియో? సిగ్నల్ వీక్ ఉందా? మరి మెయిన్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించి సరే, ఈ వీడియో మీ అందరి మొబైల్స్ వేసేస్తాము. అందులో క్లియర్ గా ఆయన ఏం చెప్తారంటే, గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు మీద చర్చ జరిగింది, ఇతర ప్రాజెక్టుల మీద చర్చ జరిగింది, సోమవారం వరకు కమిటీ చేస్తాం, నెల లోపల ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి మొత్తం మన రేవంత్ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టేసింది. అది ఎక్కడో చెప్పలే, మీటింగ్ అయ్యి బయటకు రాగానే గేట్ కాడనే చెప్పిండు ఆయన. నెక్స్ట్ ఇది సెట్ చేసుకోవాలి బై, సిగ్నల్ రాకపోవడం ఏం జరుగుతుంది. నెక్స్ట్ మరొక 2 ప్రూఫ్స్. ఇది ఎజెండా, దీన్ని కొంచెం పెద్దగా చేయండి. ఇది లెఫ్ట్ ఎజెండా పెద్దది, కొంచెం కిందికి అంది, ఇంకొద్ది చిన్నగా చేయండి, ఇంకొంచెం కిందికి తీసుకో, ఇంకా చిన్నగా చేయి, ఇంకా చిన్నగా చేయి, పైన పైకి కనబెట్టేట్టు పెట్టరా బిడ్డ, ఇంకా చిన్నగా చేయి,
పైన పైకి కనబట్టేట్టు పెట్టరా బిడ్డ, ఇది కనబడతలేదు, ఇంకా కింది కనిపెట్టారు. రైట్. Agenda points for the meeting of Honorable CM of AP and Telangana with Honorable MOJS అంటే Ministry of Jal Shakti MOJS on 16 July 2025 2:30 PM first floor Shrama Shakti Bhavan Rafi Marg New Delhi. Agenda points submitted by Andhra Pradesh అంటే agenda number 1 గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఉందా లేదా? ఎజెండాలో ఉందా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఏజెండాలో లేకపోతే అసలు మాట్లాడేది ఎక్కడిది? వాడు అడిగింది నేను ఆత్మనుడు ఎక్కడిది అన్నాడా? అతనేమో మంత్రి ఏమో ఒప్పుకున్నాడు, కమిటీ చేసినామని నిమ్మల రమణాయుడు చెప్పిండు. ఇదేమో ఎజెండా కాపీ ఇది. నంబర్ 2. నెక్స్ట్ నంబర్ 3 ఆల్ ఇండియా రేడియో. రేడియో అనేది ఎవరి కింద ఉంటుంది? ఆల్ ఇండియా రేడియో కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది. ఆ రోజు వార్తల్లో ఆల్ ఇండియా రేడియో ఏం చెప్పిందో విందాం. కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది. ఆ రోజు వార్తల్లో ఆల్ ఇండియా రేడియో ఏం చెప్పిందో విందాం. Akashvani presents Morning News. The Centre has decided to constitute a high-level technical committee to examine concerns around the Polavaram Bankacherla link project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister C.R. Patil with both Chief Ministers N. Chandrababu Naidu of Andhra Pradesh and A. Revanth Reddy of Telangana in New Delhi yesterday. N. Chandrababu Naidu around the politics around starting. మంచిగా వినండి. ఫస్ట్ లోనే డిసైడెడ్ టు Akashvani presents Morning News. The Centre has decided to constitute a high-level technical committee to examine concerns around the ఏమైందిరా బిడ్డ? Polavaram Bankacherla link project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti. State water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti. అసలు దగ్గర మీది మ్యూట్ అవుతుంది. మీరు కరెక్ట్ పెట్టు, మళ్ళీ పెట్టగలుగుతావా చెప్పాలా నేను? Government of India decided To constitute a high-level technical committee to examine concerns around the Polavaram Bankacherla link project and other pending interstate water issues. సో ఆల్ ఇండియా రేడియో న్యూస్ లో కూడా ఎంత స్పష్టంగా చెప్పిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ State water issues. సో ఆల్ ఇండియా రేడియో న్యూస్ లో కూడా ఎంత స్పష్టంగా చెప్పిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఎ హై లెవెల్ కమిటీ టు లుక్ ఇన్ టు ద టెక్నికల్ ఇష్యూస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్. అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రి వచ్చి చెప్పిండు గోదావరి బంకచెర్ల మీద కమిటీ వేసిండు అని. ఆల్ ఇండియా రేడియో న్యూస్ లో చెప్పింది రెండవ వైపు. మూడవ వైపు ఎజెండాలో ఉంది. నాలుగో వైపు తెల్లారి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ఏ పేపర్ చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, ఈనాడు చూసినా, ఏ పేపర్ చూసినా గోదావరి బనకచెర్లపై కమిటీ అని పతాక శీర్షికన ఆంధ్రప్రదేశ్ లో అన్ని పత్రికలు రాసినాయి. కానీ రేవంత్ రెడ్డి ఏం బుకాయిస్తాడు? ఏ కమిటీ వేయలే, వాళ్ళు అడుగుతే కదా నేను వ్యతిరేకించేది అన్నాడు. అంటే ఎంత పచ్చి అబద్దాలు మాట్లాడుతుండో. ఇవాళ లోపల ఏ రకంగా కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి దెబ్బ కొడుతుండో కూడా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అసలు కేంద్ర ప్రభుత్వం ఈ మీటింగ్ ఎందుకు పెట్టింది? ముందు ఏ ప్రాజెక్ట్ అన్న కట్టాలంటే 4 ఏజెన్సీలు ఉంటాయి కేంద్రంలో. దీనికి సంబంధించి GRMB ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది కట్టడానికి వీల్లేదు, దీనికి నీటి కేటాయింపులు లేవు
అని జిఆర్ఎంబికి డిపిఆర్ పంపితే ఆంధ్రప్రదేశ్కు డిపిఆర్ రిటర్న్ కొట్టింది. నో పర్మిషన్ వీ కెనాట్ గివ్ అని చెప్పింది జిఆర్ఎంబి. సెకండ్, సెంట్రల్ వాటర్ కమిషన్ అసలు నీళ్ళే లేవు, నీళ్ళ లెక్క తెలియనప్పుడు నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎట్లా కట్టావు, కట్టడానికి వీల్లేదు అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ డిపిఆర్ను తిప్పి పంపింది. థర్డ్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కూడా అసలు పోలవరంకే అనుమతి ఉన్నది, పోలవరం నుంచి ఒక్క చుక్క నీళ్లు తీసుకున్నా ఈ ప్రాజెక్టులో ఒక్క మార్పు తెచ్చినా మొత్తం పోలవరంకు మళ్ళీ అనుమతి దేవాల బిడ్డ, ఇది మేము ఒప్పుకోము అని రిటర్న్ కొట్టేసిండ్రు. ఫోర్త్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవు, నీళ్ళే లేవు, నీళ్లు లేనప్పుడు మేము అనుమతులు ఇవ్వము అని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఢిల్లీ వాళ్ళు కూడా రిటర్న్ కొట్టింది. 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు అని చెప్పిన తర్వాత అసలు కేంద్ర ప్రభుత్వం మీటింగ్ ఎట్లా పెడుతుంది, దానికి సిగ్గు లేకుండా ఈ రేవంత్ రెడ్డి ఎట్లా పోతాడు? యువర్ ఓన్ ఏజెన్సీస్, యువర్ ఓన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ like Polavaram Project Authority, GRMB, Central Water Commission, Ministry of Environment, when they are opposing the project, how central government will keep the meeting on this topic? ముందు నీ సంస్థనే వ్యతిరేకిస్తే, నీ సంస్థలు వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ దీని మీద మీటింగ్ పెట్టడం అంటేనే ఇది ఒక కుట్ర. దీని వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉన్నది. ఆ కుట్రలో రేవంత్ రెడ్డి ఒక పావుగా మారి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. ఆ కుట్రను ఇవాళ మనం ఎదుర్కోవాలి, ఆ కుట్రలను ఛేదించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు తలవంచినా తెలంగాణ ప్రజలు తిరగబడి తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇంపార్టెంట్ పాయింట్ మీరు మాట్లాడేటప్పుడు స్పీచ్లో కాలేజీలో పోయినప్పుడు గోదావరి బనకచెర్లను మనమే వ్యతిరేకించలే, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వ్యతిరేకించింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వ్యతిరేకించింది, సెంట్రల్ వాటర్ కమిషన్ వ్యతిరేకించింది, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యతిరేకించింది. వాళ్ళు ఎందుకు వ్యతిరేకించిందంటే నీళ్లు లేవు, హక్కు లేదు, తెలంగాణ ఒప్పుకోలేదు, ఇది కట్టడానికి వీలు లేదు అని చెప్పింది. అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం మీటింగ్ పెట్టుడెట్లా, ఈ ముఖ్యమంత్రి తల ఊపుకుంటూ ఆ కమిటీకి ఒప్పుకోవడమే ఈ కుట్ర, తెలంగాణకు అన్యాయం. ఇది మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, సరే ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఈ మనోళ్ళు చదువుకుంటారులే. మన డిమాండ్స్ ఏంటి? మీరు మాట్లాడేటప్పుడు ప్రజల దగ్గరికి పోయినప్పుడు, విద్యార్థుల దగ్గర పోయినప్పుడు గోదావరి బనకచెర్ల మీద మన డిమాండ్స్ ఏంటి మొదలై చెప్పాను. 1, 2, 3. 1AB, ఫస్ట్ వ్యతిరేకించిన ప్రాజెక్టులన్నీ ఉపసంహరించుకో. సెకండ్ 968 ఒప్పుకో. దెన్ పాయింట్ నెంబర్ 2, అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో ఫస్ట్ వ్యతిరేకించిన ప్రాజెక్టులన్నీ ఉపసంహరించుకో. సెకండ్ 968 ఒప్పుకో. దెన్ పాయింట్ నెంబర్ 2, అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క తెలుసు, దాంట్లో మా వాటా తెలుసు. థర్డ్, కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహకాన్ని మార్చితే మనకు రావాల్సిన 157.5 టీఎంసీలకు ఒప్పుకో. నంబర్ 3. నంబర్ 4, అసెంబ్లీ పెట్టు, దీని మీద చర్చించు, ఈ ప్రాజెక్టును మేము వ్యతిరేకిస్తున్నామని ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపు రేవంత్ రెడ్డి అని చెప్పినాం. నంబర్ 5, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపో. నీకు మాట్లాడడానికి భయం అయితే, నువ్వు చంద్రబాబు ముంగట మాట్లాడడానికి ధైర్యం జాలకపోతే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపో. మేం చెప్తాం ప్రధానమంత్రికి, మేం చెప్తాం కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా ఎందుకు వ్యతిరేకించాలో, తెలంగాణకు ఎందుకు నష్టం జరుగుతుందో మేం చెప్తాం. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపో. ఇట్లాంటి డిమాండ్స్ మనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ రైట్ చిన్నది. సో దిస్ ఈస్ గోదావరి బనకచెర్ల. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. మళ్ళీ చెప్పాలా? బోర్ అవుతుందా? షార్ట్గా కాళేశ్వరం గురించి చిన్నగా చెప్తా. జస్ట్ 5-10 మినిట్స్లో ముగిస్తా. ఓవరాల్గా 10-15 నిమిషాల్లో నా ఉపన్యాసం ముగిస్తా. మీకు ఆకలి అవుతుంది నాకు తెలుసు, అయినా ఒక్కరు లేవలేదు. ఐఎమ్ హ్యాపీ. లేస్తే నా స్పీచ్ బాగాలేనట్టు, లేకపోతే నేను బాగా చెప్తున్నట్టు. అది నాకే టెస్ట్. వెనక బెంచీలు ఖాళీ అవుతున్నాయంటే నేను బంద్ చేసుకోవాలన్నట్టు, వెనక బెంచీలు లేస్తలేరంటే నేను కొనసాగించాలన్నట్టు అర్థం చేసుకుంటున్నా. మరి రైట్ మీకు కూడా కాళేశ్వరం గురించి కొంచెం తెలవాలి. దీనికంటే ముందు అది పెట్టు బాబు. ఇంకొకటి కాళేశ్వరం అంటే కైండ్లీ అండర్స్టాండ్. జస్ట్ ఐ విల్ టెల్ 5 minutes. కాళేశ్వరం గురించి 5 నిమిషాల్లో ముగిస్తే, ఎక్కువ చెప్పను.
బేసిక్ థింగ్ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే మీ అందరికీ కూడా కాళేశ్వరం మీద అవగాహన ఉండాలి. 5 నిమిషాల్లోనే ముగిస్తాను. వాట్ ఈజ్ కాళేశ్వరం? కాళేశ్వరం అంటే మీ అందరూ రేవంత్ రెడ్డి ఏమంటుండు, కాళేశ్వరం కుప్పగూలింది అంటాడు. కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్లు మునిగిపోయినాయని ఒక దుష్ప్రచారం, ఒక అబద్ధ మాటలు, ఒక దొంగ మాటలు చెప్తా ఉన్నాడు. వాట్ ఈజ్ కాళేశ్వరం? అసలు జరిగింది ఏంటి? కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెలు, 1531 కిలోమీటర్ల పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెలు, 1531 కిలోమీటర్ల టీఎంసీల రిజర్వాయర్లు, 530 మీటర్ల లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. దట్ ఈస్ కాళేశ్వరం. ఆ కాళేశ్వరంలో ఇన్ని యూనిట్ల సమాహారం కాళేశ్వరం. ఇక చూడండి మీరు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అన్నారు. అంటే అది 15 రిజర్వాయర్లు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, గంధమల్ల, బస్వాపూరు, ఇలాంటి 15 రిజర్వాయర్లు, 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అన్నీ ఓకే ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లు ఓకే, అన్ని టనెళ్ళు ఓకే, 1531 కిలోమీటర్ల కాలువలు ఓకే, 21 పంప్ హౌజులు ఓకే, 19 సబ్స్టేషన్లు ఓకే, 15 రిజర్వాయర్లు ఓకే. మరి ఆ 3 బ్యారేజీలు పెట్టు బాబు, పియర్స్. సో ఆ 3 బ్యారేజీలు, ఈ 3 మీకు తెలవాల్సిన పాయింట్ ఏంటంటే, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు. సుందిల్ల బ్యారేజీలో 74 గేట్లు అంటే 75 పియర్స్ ఉంటాయి. పియర్ మీన్స్ దిస్ ఇస్ పియర్, ఇదొక పియర్. ఈ 2 పియర్ల మధ్య ఉండేది గేట్, ఇదొక పియర్. సో హియర్ ఆర్ 74 గేట్స్. దట్ మీన్స్ యూ హ్యావ్ 75 పియర్స్. ఒకటి ఎక్కువ ఉంటుంది మధ్యలో రావాలి కనుక. సో సుందిల్లలో ఉన్న 74 గేట్లు, 75 పియర్లు, దే ఆర్ ఇంటాక్ట్. It is perfect, no problem. Then coming to Annaram, 66 74 గేట్లు, 75 పియర్లు, they are intact. It is perfect, no problem. Then coming to Annaram, 66 gates, అంటే 67 పియర్లు, 66 గేట్లు ఓకే, 67 పియర్లు ఓకే, it is intact. Then coming to Medigadda, you have 85 gates, 86 piers. 85 గేట్లు అంటే 86 పియర్స్. పియర్స్ మీన్స్ కనబడేది ఇందాక నేను చెప్పినట్టు. సో దిస్ ఈజ్ 1 పియర్, దిస్ ఈజ్ 1 పియర్, దిస్ ఈజ్ 1 పియర్, లైక్ దట్. దెర్ ఆర్ 86 పియర్స్. అవుట్ ఆఫ్ దిస్ 86 పియర్స్ 2 పిల్లర్లు కుంగినాయి. గంటే 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే ఏం మాట్లాడతాడు? కాళేశ్వరం కూలిపోయింది అని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది? ఆ 2 పిల్లర్లను, ఆ బ్లాక్ 7 కొత్తది కట్టండి, కాళేశ్వరం వాడండి అని చెప్పింది ఎన్డీఎస్సీ. కానీ 20 నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. 20 నెలలైనా ఆ 2 పియర్స్ ను మరమ్మతు చేయకుండా, నీళ్లు ఇవ్వకుండా తెలంగాణ పొలాలు ఎండబెడుతున్నాడు, రైతుల ఉసురు పోసుకుంటున్నాడు. కేవలం రాజకీయం కోసం బీఆర్ఎస్ పార్టీనో కేసీఆర్ ను బద్నాం చేయాలని ఇలా ప్రాజెక్టు నడపకుండా, ఆ 2 పియర్లు మరమ్మతు చేయకుండా, నీళ్లు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటా. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మిగతా నేను ఇందాక చూపించిన ఈ 3 బ్యారేజీల్లో ఒక దాంట్లో 86 పియర్స్, ఒక దాంట్లో 67, ఒక దాంట్లో 75 ఉన్నాయి. సో అన్నారం ఓకే, సుందిల్ల ఓకే. మేడిగడ్డలో అవుట్ ఆఫ్ 86 పియర్స్ 2 పియర్లు కుంగినాయి. ఆ 2 పియర్లకు ఏమంటాడు? మొత్తం కాళేశ్వరం కూలింది అని ఒక దొంగ ప్రచారం చేస్తుంది. ఇందాకంటే పెట్టు బాబు కాళేశ్వరం అంటే. సో దీంట్లో మీరు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుంటే, ఏమైనా భయ్ నేను ఏమడిగితే ఏం పెడుతున్నారు భయ్, తెలివి ఎక్కువైంది. సో దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది 3 బ్యారేజీలు పైన చూశారు. 3 ఇప్పుడు అన్నారం ఓకే, సొందిల్ల ఓకే, మేడిగడ్డలో 76 2 మాత్రమే కుంగినాయి. తర్వాత 15 రిజర్వాయర్లు. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మల్లన్న సాగర్ ఈజ్ గివింగ్ వాటర్. రేవంత్ రెడ్డి ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తేవడానికి
6,000 కోట్ల రూపాయలతోని టెండర్లు పిలిచిండు. మరి కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్కి టెండర్లు ఎందుకు పిలిచినావు? కాళేశ్వరం కూలైపోయా 1,00,000 కోట్లు ఆగమైపోయినాయి అంటున్నావు కదా. మరి మల్లన్న సాగర్ నుంచి 6,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తెచ్చి మూసీలో పోస్తా, మూసీని సుందరీకరిస్తా అంటున్నావు. మరి కాళేశ్వరం లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కదా. అంత ఓకే ఉన్నది కనుకనే నువ్వు మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తా అని 6,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. ఇవాళ పనులు జరుగుతా ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి చెప్పేది అబద్ధం. మల్లన్న సాగర్ ఉన్నది, కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్లను హైదరాబాద్ కు తెస్తున్నారు. అట్లా మల్లన్న సాగర్ లాగా 15 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. అందులో ఒకటి రంగనాయక సాగర్ అని మా సిద్దిపేటలో ఉంటుంది. ఆ రంగనాయక సాగర్ కు మొన్న కొండా సురేఖ మంత్రి వచ్చింది. ఇగో రంగనాయక సాగర్కి ఈ సంవత్సరం 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అని చెప్పింది. మరి కాళేశ్వరం కూలిపోతే 1,10,000 ఎకరాలు యాడికెళ్ళి వారే కొండా సురేఖ వచ్చి నీళ్ళు ఎట్లిప్పే, గేట్ ఎట్లిప్పే అది కూడా చూపిస్తాను. అది ఉంచినా పోయి కాళేశ్వరం ఏం తీసినావు? కొండా సురేఖ మళ్ళీ చూపిద్దాం మీకు అర్థం కావడానికి మంచిగా. అంటే కాళేశ్వరం కూలింది అంటే ఎవడన్నా చెంప మీద లాచి కొట్టాలి. ఇప్పటి నుంచి ఎవరైనా అడుగుతాను. కూలింది కాళేశ్వరం కాదురా, దొబ్బింది నీ మైండ్ అని చెప్పాలి. ఎందుకు మీరు అర్థం చేసుకోండి. 15 రిజర్వాయర్లు ఓకేనా? ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా? నీళ్లు వాళ్ళే వదులుతున్నారు, వచ్చి మంత్రులు ఫోటోలు దిగుతున్నారు అక్కడికి వచ్చి. 19 సబ్ స్టేషన్లు 100% ఓకే ఉన్నాయా? 21 పంప్ హౌస్లు 100% ఓకే ఉన్నాయా? 203 కిలోమీటర్ల టనల్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా? దెన్ 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్. ఇప్పుడు కరీంనగర్కెళ్ళి మీరు వచ్చిండ్రు, కరీంనగర్కెళ్ళి ఎంత 160 కిలోమీటర్లు అంతేనా? నిర్మల్కెళ్ళి వచ్చి 10 కిలోమీటర్లు దోసవు తీసి. మరి 1,531 కిలోమీటర్ల కెనాల్ తెలంగాణ ఈ కొరకు ఆ కొరకు 2 సార్లు తిరిగితే ఎంత పొడవు గంత పొడవు. అందులో ఏమైనా ఇబ్బంది ఉన్నదా? ఏం లేదు. 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, అందులో ఏమైనా ఇబ్బంది ఉన్నదా? మరి ఎక్కడున్నది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. అన్నారం ఓకే, సుందిల్ల ఓకే. మేడిగడ్డలో 76 పియర్స్ లో 2 మాత్రమే కుంగినాయి. 86లో 2 మాత్రమే కుంగినాయి. దానికి నువ్వు ఎంత అబద్ధాలు ఆడుతున్నావు బిడ్డ? ఇది మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు నెక్స్ట్ కొండా సురేఖ చూపిస్తావా? ఇది దీనికి తీసుకుపో. కొండా సురేఖ చూపి లేకపోతే శ్రీ రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు 1,10,000 ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎడమ కాలువ నుంచి 70 ఈరోజు శ్రీ రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు 1,10,000 ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎడమ కాలువ నుంచి 70,000 ఎకరాలకు, అదేవిధంగా కుడి కాలువ నుంచి 40,000 ఎకరాలకు నీరు అందించేటువంటి ప్రక్రియ ఉంది. దాంట్లో మొదట విడతగా ఎడమ సాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది. ప్రస్తుతము 2.4 TMC నీరు నిల్వ ఉన్నది. ఈరోజు మరి నా చేతుల మీదుగా ఎడమ కాలువ మరి కుడి కాలువకు నీరు విడుదల చేయబడతా ఉన్నది. మండలంలో నీటి విడుదల కార్యక్రమాన్ని వ్యవసాయానికి చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట కాలం వచ్చేసి మల్లన్న సాగర్ ఈరోజు నీళ్లు వదలడం జరిగింది. ప్రస్తుత నీటి విలువ వచ్చేసి 18.2 TMCలు ఉన్నది. పూర్తి నిల్వ సామర్థ్యము 50 TMC. ఈ వీడియోలన్నీ మీకు మీరు ఇలా ఫోన్ నంబర్లు రాసింది అక్కడ, ఇవన్నీ మీ గ్రూప్లో వేసేస్తాం. ఎవరైనా మాట్లాడితే ఇవి చూపించి గట్టిగా ఒకటి వేసుకోండి. ఏం చెప్పిందా సోదరిమణి? ఫస్ట్ వీడియో తీసేసింది. రంగనాయక సాగర్ దగ్గర నీళ్లు వదులుతూ 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా. కుడి కాలువకు 70,000, ఎడమ కాలువ 50,000. నా చేతుల మీదుగా ఇవాళ నీళ్లు ఇవ్వడం నాకు చాలా సంతోషం. ఈ రంగనాయక సాగర్లో 2.80 TMCల నీళ్లున్నాయి, నీళ్లు వదులుతున్నా అని చెప్పింది ఆ సోదరిమణి. ఇక్కడ ఈడికి వచ్చి ఏమన్నది? మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక నియోజకవర్గానికి నీళ్లు వదులుతున్నా, ఇవాళ ఈ నీళ్లు రైతుల పంటలకు పోతున్నాయి అని నిన్నగాక మొన్న చెప్పింది. మరి రేవంత్ రెడ్డి ఏమో కూలిందంటాడు, సురేఖమ్మ వచ్చేమో నీళ్లు వదులుతున్నా పంటలు పండుతున్నాయి అంటది. ఇప్పుడు ఎవరు చెప్పేది నిజం? రేవంత్ చెప్పింది నిజమా? సురేఖ చెప్పింది నిజమా?
పంట పండింది నిజమా, ఈ రేవంత్ చెప్పే అబద్ధాలా? ఇవాళ మీరు ఆలోచించాలి. అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్. పోయిన సంవత్సరం కూడా లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందినాయి. నౌ డయాగ్రామ్. అయితే మీకు కూడా ఒక డౌట్ రావచ్చు, మరి ఆ 2 పిల్లలు గుంగినాయి కదా, అసలు నీళ్ళు ఎట్లున్నాయి? 2 పిల్లలు గుంగినప్పుడు గేట్లు ఎత్తే ఉండే, మరి నీళ్ళు ఆడికెళ్ళి వచ్చినాయి అనేది కూడా మీకు ఒక క్వశ్చన్, డౌట్ రావాలి. ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 3 సోర్సెస్ ఉంటాయి. అది నేను మీకు షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఏంటంటే కాళేశ్వరంకు ఎగువ గోదావరిలో వర్షాలు బాగా పడితే డైరెక్ట్ చిన్నగా పెట్టు బాబు, బస్ 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 అడ్డంలో పెట్టగలిగితే ఇంకా మంచిది, లేకపోతే ఉండదు. ఎగువ గోదావరిలో మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్ళు వస్తాయి. కొద్దిగా కిందికి తీసుకో, కొద్దిగా పైకి. అతి ఉన్నవరా పోయి ఏదైనా స్పీడ్ ఉన్నవు. ఇది ఎస్ఆర్ఎస్పి. మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పికి నీళ్లు బాగా వస్తాయి. సో కొద్దిగా పైకి తీసుకోబాబు కొంచెం బస్. ఈ ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వచ్చినప్పుడు ఇది కాకతీయ కాలువ, ఇది వరద కాలువ. ఎస్ఆర్ఎస్పిలో బాగా వర్షాలు వచ్చి మంచి గుడ్ ఇయర్, గుడ్ మాన్సూన్ ఉంటే ఇక్కడ నుంచి నీళ్లు డైరెక్ట్ గా మిడ్ మానేర్కి వస్తాయి బై గ్రావిటీ. దిస్ ఇస్ మిడ్ మానేర్. ఈ మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేస్తాం. ఇవి ఆన్ చేయం. ఓన్లీ మిడ్ మానేర్ నుంచే కాళేశ్వరం మోటార్లు ఆన్ అవుతాయి. మనకు హైదరాబాద్కు, అన్నపూర్ణకు, రంగనాయక సాగర్కు, మల్లన్న సాగర్కు, కొండపోచమ్మకు, నల్లగొండకు, మెదక్కు, సిద్దిపేటకు, సంగారెడ్డికి, రంగారెడ్డికి ఇక్కడ నుంచే డైరెక్ట్ మిడ్ మానేర్ నుంచి నీళ్లు పోతాయి. దిస్ ఇస్ వన్ వెరీ గుడ్ ఇయర్. అంటే మంచి వర్షపాతం ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి టు మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం మోటార్లతో నీళ్లు ఇస్తాం. యావరేజ్ ఇయర్ మధ్యస్థమైన వర్షాలు పడ్డప్పుడు ఎల్లంపల్లి, అది ఉండను కొద్దిగా పైకి చిన్న చేయి, కొద్దిగా చిన్న చేసుకో కిందికి బస్. శ్రీపాద ఎల్లంపల్లి ఇంకొద్దిగా కిందికి తీసుకో, ఇంకా కొంచెం రైట్. ఇది శ్రీపాద ఎల్లంపల్లి, దిస్ ఈజ్ ఎల్లంపల్లి. మధ్యస్థంగా వర్షాలు పడితే ఇది కడెం ప్రాజెక్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది వర్షాలు పడ్డా ఫస్ట్ నిండేది రాష్ట్రంలో కడెం ప్రాజెక్ట్. మన తెలంగాణలో కడెం నుంచి నీళ్ళు వేసి గోదావరిలో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వస్తుంది. సో ఆ మధ్యస్థమైన వర్షాలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేస్తాం. ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసి ఇది ట్విన్ టనల్. ఈ టనల్ ద్వారా ఇది ఒక చిన్న రిజర్వాయర్, మేడారం ట్యాంక్ నుంచి మళ్ళీ ట్విన్ టనల్ కొద్దిగా పైకి పోని ట్విన్ టనల్ ద్వారా ఈ వరద కాలువలు వేసి మిడ్ మానేర్కు నీళ్ళు తెచ్చుకుంటున్నాం. అంటే బాగా వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచి ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మానేర్ నీళ్ళు వస్తాయి. మధ్యస్థమైన వర్షాలు ఉంటే ఎల్లంపల్లిలో మోటార్ లాంచ్ చేసి వరద కాలువలు వేసుకొని మిడ్ మానేర్ నింపుకుంటాం. అంటే లాస్ట్ ఇయర్ ఏమైంది, మంచి వర్షాలు పడడం వల్ల ఎల్లంపల్లిలో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినాం, మిడ్ మానేర్ తెచ్చుకున్నాం. మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్కు నీళ్ళు వచ్చినాయి, మల్లన్న సాగర్కు నీళ్ళు వస్తే సురేఖ గారు వచ్చి మోటార్ లాంచ్ చేసి నీళ్లు విడుదల చేసింది. మరి ఈ కాళేశ్వరంలో రంగనాయక సాగర్ అంతర్భాగమే, మల్లన్న సాగర్ అంతర్భాగమే, ఎల్లంపల్లి అంతర్భాగమే. ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే పంటలు పండుతున్నాయి. ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే మల్లన్న సాగర్ నుంచి మూసికి నీళ్లు తెస్తా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మూడవదిగా లాస్ట్ సోర్స్, ఎక్కడ నీళ్లున్నా లేకపోయినా దిస్ ఈజ్ మేడిగడ్డ. ఇది మేడిగడ్డ, ఇదేమో గోదావరి, ఇది ప్రాణహిత. గోదావరి ప్రాణహిత రెండు కలిసిన తర్వాత ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ మనం కట్టినాం. ఇది మేడిగడ్డ. ఎక్కడ నీళ్లున్నా లేకున్నా సంవత్సరంలో దాదాపు 250 రోజులు నీళ్లు ఉంటాయి ఇక్కడ పక్క. సో పైన ఎక్కడ వర్షాలు లేకపోయినా, ఎక్కడ నీళ్లు లేకపోయినా తెలంగాణలో పంట పండాలే. తెలంగాణ ప్రజలకు తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది ఉండొద్దని మేడిగడ్డ దగ్గర ఆ రోజు వ్యాప్కోస్ సంస్థ చెప్తే మనం బ్యారేజ్ కట్టాం. మేడిగడ్డ నుంచి ఇక్కడికి అన్నారంకి వస్తాయి. ఇది కాల్వ, ఇక్కడ మోటార్ పెడితే అన్నారంలో పడతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ మోటార్ పెట్టి సుందిల్ల బ్యారేజ్ తెచ్చుకుంటాం. సుందిల్ల నుంచి ఎల్లంపల్లి తెచ్చుకుంటాం, మళ్ళీ ఎల్లంపల్లి నుంచి సేమ్ సిస్టమ్. సో మనకు 3 పద్ధతులు ఉన్నాయి అన్నట్టు.
ఫస్ట్ ఎస్ఆర్ఎస్పి, సెకండ్ ఎల్లంపల్లి, వర్స్ట్ సినారియోలో వీ బ్రింగ్ వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ. సో ఆల్ దీస్ సిస్టమ్స్ ఓకే ఉన్నాయి కనుక ఇప్పుడు గుడ్ మాన్సూన్ ఉంది కనుక నడిచిపోయింది. ఒక బ్యాడ్ ఇయర్ వచ్చినప్పుడు మేడిగడ్డ ఇంపార్టెన్స్ గుర్తుపడతాం. అందువల్ల ఇవన్నీ ఓకే ఉన్నాయి, నీళ్లు మారుతున్నాయి. మనం 94,000 కోట్లు ఖర్చు పెట్టినామంటే మేడిగడ్డ ఒకటే కాదు కదా, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, అదేవిధంగా 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ అన్నీ కలిపితే కాళేశ్వరం. మొన్న ఈ మధ్య మేము ఒక డిమాండ్ చేసినాం. ఏం చేసినామంటే గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది, మేడిగడ్డ రిపేర్ ఉంటే కూడా, మేడిగడ్డ గేట్లు ఎత్తకుండా కూడా మీరు ఈ మోటార్ కన్నేపల్లి పంప్ హౌస్ ఈ మోటార్ ఆన్ చేయొచ్చు, నీళ్లు తేవచ్చు, రైతులకు నీళ్లు ఇవ్వండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎందుకు? ఎట్లా? ఈ బ్యారేజ్ గేట్లు పెడితే లెవెల్ మెయింటైన్ అవుతుంది, అప్పుడు మనం ఈ కాలువ ద్వారా నీళ్లు తెచ్చి మోటార్ నడుపుతాం అనేది పద్ధతి. గోదావరి నది ఉధృతంగా ప్రవహించినప్పుడు గేట్లు పెట్టకుండా కూడా, గేట్లు క్లోజ్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా ఈ మోటార్లు ఆన్ చేయడానికి అవసరమైన ఎత్తు నదిలో ప్రవాహం ఉంది కనుక దాని నుంచి నీళ్లు తేవచ్చు, తెలంగాణకి ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి నీళ్లు ఇస్తావా, మమ్మల్ని వచ్చి కట్కేయమంటావా అని అడిగినాం మనం. నువ్వు కట్కేసి మోటార్లు ఆన్ చేస్తావా, మమ్మల్ని వచ్చి కట్కేసి నీళ్లు తెచ్చుకోమంటావా అని ఆ రోజు మనం అడగడం జరిగింది. సో అందువల్ల మేడిగడ్డ ఇస్ ఇంటాక్ట్. మనకు మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం ఇది. కాళేశ్వరం అంటే 100 కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 86 పియర్స్ లో 2 పియర్లు మాత్రమే కుంగినాయి. కానీ చేస్తున్న బదనామేంది? కాళేశ్వరం కూలింది, 1,00,000 కోట్లు పోయినాయి అని ఒక పిచ్చి మాటలు, ఒక అబద్ధం గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. సో దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక ముగిద్దాము. నేను ఐ థింక్ 5 minutes లో క్లోజ్ చేస్తా. ఐ థింక్ కాళేశ్వరం ఇస్ క్లియర్. ఇక లాస్ట్ లో నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 5 minutes ఇంతసేపు ఓపిక్గా భరించింది నన్ను, ఇంకొక 5 నిమిషాలు భరించండి. తర్వాత లాస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇంత బాగా ఉన్న తెలంగాణ ఎందుకు ఆగమైంది? 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన రాష్ట్ర వృద్ధి రేటు అంటే మన ఆదాయం ఎవ్రీ ఇయర్ 12% పెరిగింది. రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు తగ్గింది? ఎందుకు? ఎట్లున్నా ఇప్పుడు మీ ఊర్లలో మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీకు తెలుసు, కేసీఆర్ ఉన్నప్పుడు 40 లక్షలకి ఎకరం ఉండే మీ ఊర్లే, ఇవాళ 20 లక్షలకి కూడా అడుగుతలేడు. ఎందుకు తగ్గింది? మరి ఏడాది నష్టంలోనే ఎందుకు ఆగమైంది తెలంగాణ? ఎందుకు ధరలు పడిపోయినాయి? అంటే ఈయన అజ్ఞానపు మాటలు, తుగ్లక్ పాలన, అజ్ఞానపు మాటలు. రేవంత్ రెడ్డి మాట్లాడే పిచ్చి మాటలతో, అజ్ఞానపు మాటలతో, తుగ్లక్ నిర్ణయాలతో ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడతా ఉంది. మన కేసీఆర్ పాలనలేమో చాలా అద్భుతంగా ఉండే. ఈ దేశానికి దిక్సూచిగా నిలిపిండు కేసీఆర్. మన మిషన్ కాకతీయ అని ఒక చెరువులను పునరుద్ధరణ చేసే కార్యక్రమం కేసీఆర్ చేసిండు. ఆ ప్రోగ్రాంను కేంద్ర ప్రభుత్వం అరే ఇంత మంచి ప్రోగ్రాం తెలంగాణ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చూసి నేర్చుకొని దేశం మొత్తం చెరువులు బాగు చేయడం కోసం పేరు మార్చిండ్రు. అమృత్ సరోవర్ అని పేరు పెట్టింది. తెలంగాణ చేపట్టిన మిషన్ కాకతీయ అమృత్ సరోవర్ పేరిట దేశానికి ఆదర్శంగా నిలిపింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్. 2, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్లు ఇచ్చే మిషన్ భగీరథ. అరే ఇన్ని రోజులు మాకు దమాక్ పనిచేయలేదు, కేసీఆర్ ఇంత మంచిగా చేసిండ్రు అని దాన్ని కాపీ కొట్టిండ్రు. హర్ ఘర్ కో జల్ అని పేరు మార్చిండ్రు. దేశం మొత్తం నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. నంబర్ 2. నంబర్ 3, ఈ ప్రపంచంలోనే ఎవరూ ఆలోచించలే రైతుకు నేరుగా నగదు బదిలీ, అది రైతు బంధు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు పథకం. దాన్ని ఢిల్లీ ఓడు కాపీ కొట్టిండు, పేరు మార్చిండు, పిఎం కిసాన్ అనే పేరు పెట్టి దేశం మొత్తము అమలు చేసిండు. అంటే ఇట్లా కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా నిలిచింది. అప్పుడు ఒక నానుడు వచ్చింది తెలంగాణలో, తెలంగాణ ఈ రోజు ఏం చేస్తుందో రేపు దేశమంతా ఆచరిస్తుంది అనేటువంటి నానుడికి
కేసీఆర్ రూపకల్పన చేసిండు, పునాది వేసిండు. తెలంగాణ ఈరోజు ఆచరిస్తుంది, దేశం రేపు అనుచరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ తెలంగాణను 10 ఏళ్లలో తీర్చిదిద్దిండు. అంటే మన మిషన్ కాకతీయ, మన మిషన్ భగీరథ, మన రైతు బంధు దేశానికి దిక్సూచిగా నిలిపిండు కేసీఆర్. ఏ స్కీమ్ తీసుకున్నా అడవుల పెంపుదలలో 7.7% గ్రోత్ రేటుతో దేశంలో నంబర్ 1, పచ్చదనంలో నంబర్ 1 గా నిలిపిండు కేసీఆర్. పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం పెరుగుదల ఆ రోజు తెలంగాణ వచ్చినాడు 1,24,000 ఉంటే 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో 3,47,000కు పెరిగి దేశంలో అగ్రగామిగా నిలిపిండు కేసీఆర్. జిఎస్డిపి 5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని 14 లక్షల కోట్లకు తీసుకుపోయి నంబర్ 1 గా నిలిపిండ్రు మన కేసీఆర్. అట్లా మీరు ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ 1, అడవుల పెంపుదలలో నంబర్ 1, గ్రామ పంచాయతీల అవార్డులలో నంబర్ 1, గురుకులాల స్థాపనలో నంబర్ 1, ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడంలో నంబర్ 1. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ 1 గా నిలిపిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటే ఆయన వచ్చినాక ఇవాళ దేశంలో మన పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఎండ్ల చూసినా ఆగమైపోయింది. శాంతి భద్రతల్లో చివరి స్థానం, రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే సంవత్సరం మీద సంవత్సరం గ్రోత్ రేట్, ఇన్కమ్ యొక్క, రాష్ట్రం యొక్క ఆదాయ పెరుగుదల కేసీఆర్ ఉన్నప్పుడు 12 నుంచి 16% ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చినాక 5 నుంచి 6% పడిపోయింది. ఎందుకు పడిపోయింది? తుగ్లక్ పాలన, పిచ్చి పిచ్చి మాటలతో, తొందరపాటు నిర్ణయాలతో తగ్గింది. భూముల ధరలు తగ్గినాయి. గురుకులాల్లో 100 మంది పిల్లలు చచ్చిపోయింది. గురుకుల పాఠశాలల్లో దాదాపు 100 మంది చనిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉన్నది. ఇవాళ ఇట్లా చాలా దుర్మార్గంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా తయారైపోయిందంటే ఇందాక నేను చెప్పిన మీకు, ఆనాడు కేసీఆర్ రాష్ట్రం వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా తప్పులు చేసిండు. హౌసింగ్ మినిస్టర్ గా పెద్ద స్కామ్ ఉన్నది, లోపల వేయాలని అధికారులు చెప్పిండ్రు. సివిల్ సప్లైలో స్కామ్ ఉందని అధికారులు చెప్పిండ్రు. ల్యాండ్ స్కామ్ ఉన్నదని అధికారులు చెప్పిండ్రు. ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు? కొత్త రాష్ట్రం వచ్చింది, నాకు చాలా పనున్నది, ఈ చిల్లర పనులలో నేను పోను, నేను రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా అన్నాడు కేసీఆర్ చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? సోషల్ మీడియాలో మన నల్లబాలు రీపోస్ట్ చేస్తే ఆయన కేసు పెట్టి లోపలేస్తాడు. దాని మీద గంట సేపు రివ్యూ చేస్తాడు ఆయన. ఆయన బిజీ దేంట్లో కేటీఆర్ని ఎట్లా తీయాలి, మా కౌశిక్ రెడ్డిని ఎట్లా కేసు పెట్టాలి, లేదా మా సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎట్లా కేసు పెట్టాలి, మా గెల్లుసీను భార్య మీద ఎట్లా కేసు పెట్టాలని ఆలోచిస్తాడు. సెల్ ఫోన్ ఇయ్యాలంటే హత్యాయత్నం కేసు పెట్టిండు గెల్లుసీను భార్య మీద. ఇగో దీనికి టైం ఉన్నది రేవంత్ రెడ్డికి. రాష్ట్ర అభివృద్ధి మీదనో పాలన మీద సమయం లేక రాష్ట్రం ఈరోజు ఆగమైతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి ఆయన మాటలు ఎంత తుగ్లక్ మాటలు ఉంటాయో నిన్న కూడా మీరు చూసి ఉంటారు. సోనియా గాంధీ నేను మీటింగ్ రాలేకపోతున్నా అన్నది. ఈయన అంటాడు, అరే సోనియా గాంధీ నాకు లెటర్ రాసింది, ఇది నోబెల్ ప్రైజు, ఇది నాకు ఆస్కార్ అవార్డు అంటాడు. అక్కడ నేనేమైనా మెచ్చుకుంటే కదా ఆమె, నువ్వేమైనా మంచి పని చేసినా అంటే ఓ అవార్డు అన్నా లెక్క. నేను మీటింగ్కి వస్తలేను రాబాయ్ అంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటాడు. ఇక ఎంత తుగ్లక్ మాటలో ఒక్కసారి చూద్దాం, మంచిగా చూడండి. నరేంద్ర మోడీ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర ఎంతకాలం ఏపీసీగా భవిష్యత్తులో ఇది జనాయిసి లొకేషన్ ఇటువంటి ప్రకాశం చేయాలి. గోదావరి వేసింది కదా, గోదావరి వేసింది కదా, నల్మల్ ఏరియా కాన్సెప్ట్ ఏమడిగింది ఇందరా? దేవాదిలో ఏ బేసిన్లు ఉంది అంటాడు. ఎవడో స్కూల్కి పోయే పొరగానే అడిగితే తెలంగాణలో చెప్తాడు గోదావరిలో. యాడుంటదే దేవాదుల ప్రాజెక్టు? వరంగల్ జిల్లాలో ఉంటుంది. వరంగల్ జిల్లా ఏ బేసిన్లు ఉంటుంది? గోదావరిలో ఉంటుంది. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి 20 నెలలు అయింది. రివ్యూ మీటింగ్లో ఆఫీసర్ని అడుగుతాడు, గోదావరి ఏ బేసిన్లు ఉంటుంది, బంకచర్ల యాడు ఉన్నది అంటే ఈయనకి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నది అంటే బాసాన్ల గురించి తెలుసు తప్ప బేసిన్ల గురించి తెలియదు రేవంత్ రెడ్డికి. బేసిక్స్ తెలియదు రేవంత్ రెడ్డికి, బేసిక్స్ కూడా తెలియదు. ఏ బేసిన్ లో తెలియనోడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇది మనం తలదించుకోవాల్సిన పరిస్థితి. గిసొంటి ఆయన ముఖ్యమంత్రి అయిందా అని. నెక్స్ట్
मलमल एरिया कम सेंटर तेलंगाना और तेलंगाना और కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా, కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా. గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్ లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ విధంగా అమెజాన్ వెబ్ సిరీస్ ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద కంప్యూటర్ ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. కంప్యూటర్ ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, పాత్రానంగల్ వాటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే కాస్ట్ సెన్సెక్స్ కన్నా జరూరీ హై. ఏమైనా జమినీ ఎన్నికల్ని పివి నరసింహరావు को देश का प्रधानमंत्री बनाए. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్ కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సునార్ల విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. మన నగరానికి మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్. ఎవరైనా పిల్లలు అది విని తెలంగాణకు 3 దిక్కుల సముద్రం ఉందంటే ఏమైపోవాలి పిల్లలు? రేవంత్ రెడ్డి చెప్పింది కదా పరీక్షలు పోయి గిట్ట రాసింది అనుకో ఆగమైపోతారు. అంటే అజ్ఞానానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఏందే ఇంకా చాలా ఉంది. సంచులు మోసులు తప్ప ఏం తెలియదు అంటావు. సంచులు అంటే యాదికి వచ్చింది. ఇందులో చాలా మంది మీద కేసులు ఉన్నాయా? ఇప్పుడు మా సుమన్ మీద, స్వామి మీద, ఎర్రోళ్ళ మీద, కిషోర్ మీద, నా మీద, ఈ వాసు మీద, అందరి మీద కేసులు ఉన్నాయా? మీ మీద కూడా ఉంటాయి చాలా మంది మీద. ఏం కేసులున్నాయి మన మీద? ఉద్యమ కేసులున్నాయి మన మీద. మరి రేవంత్ రెడ్డి మీద కేసు ఉన్నది. ఏం కేసు ఉన్నది? సూట్ కేసుల కేసు ఉన్నది. మరి ఆయనకు మనకు తేడా ఉండదా? ఇక ఉద్యమ కేసులేమో మన మీదనే, సూట్ కేసుల కేసులేమో రేవంత్ రెడ్డి మీదనే. ఇక అందువల్ల ఆయన గట్ల మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతాడు? ఇక సరే, ఇవాళ రాష్ట్రం పరువు ఏమైతుంది ఇట్లా మాట్లాడితే? ఇప్పుడు మన కేటీఆర్ ఉన్నాడు, అమెరికాలో పోయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సివిల్ ఇంజనీర్ సొసైటీ ముందు అద్భుతంగా ఈ తెలంగాణ గొప్పదనం చెప్పొచ్చాడు మన కేటీఆర్. మన కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్ లో పోయి ఢిల్లీలో మాట్లాడితే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముక్కు మీద వేసుకొని పిన్ డ్రాప్ సైలెన్స్ తో కేసీఆర్ మాటలు విన్నారు ఢిల్లీలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి మాటలు వింటే ఏమైతుంది? అరే అమ్మ గిసంటోడా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మరిచిది పోదా? అరే మిల్లెట్లు అంటే ఏందో తెలియదు. కందుల్ని పట్టుకొని పెసర్లు పట్టుకొని మిల్లెట్లు అంటాడు. అది ఏడ చెప్పిందంటే వ్యవసాయ యూనివర్సిటీకి పోయి వ్యవసాయ విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ కి చెప్తుండు పాఠం. మిల్లెట్లు అంటే తెలియని ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి మనం పెట్టుకోవడం నిజంగా అది ఏ జన్మల మనం చేసినామో కానీ పాపమో ఏందో కానీ అటువంటి మనిషి మనకు దొరికింది. బట్ ఏది ఏమైనా మిత్రులారా, ఈ దుర్మార్గపు ఈ కాంగ్రెస్ పాలనను అంతమొందించాలి. తెలంగాణకు మనం పూర్వ వైభవం తేవాలంటే మళ్ళీ మీతోనే ఆ ఉద్యమం ప్రారంభం కావాలి. అది విద్యార్థులతోనే ప్రారంభం కావాలి. ఇది ఎప్పుడైనా ప్రజలు ఎట్లుంటారంటే వాళ్ళకు అర్థం కావాలి. ప్రజలకు అర్థం కాకపోతే నిశ్శబ్దంగా ఉంటారు. తెలంగాణ ప్రజలకు ఒక్కసారి తెలంగాణకు నష్టమైతుంది, ద్రోహం చేస్తున్నది ప్రభుత్వం అంటే ప్రజలు తిరగబడతారు. తన్ని కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెట్టలేస్తారు. అందుకోసం ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. కాలేజీలకు వెళ్ళండి, యూనివర్సిటీలకు వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పండి. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తానని నమ్మించి మోసం చేసి తల్లిదండ్రుల చేత ఓట్లు పెట్టించి ఓట్లు వేయించుకున్నాడు. ఇచ్చింది 12,000, 60,000 అంటాడు. అవి కేసీఆర్ నోటిఫై చేసి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇస్తే కాగితాలు ఇచ్చి ఆయన ఖాతాలు వేసుకుంటుండు. వీళ్ళు ఇచ్చినవి 12,000 మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ 1,62,000 ఉద్యోగాలు ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగాలు. 20 లక్షలు ప్రైవేట్ లో ఉద్యోగాలు ఇచ్చారు.
అద్భుతంగా మనం చేసినాం. కానీ మనం చేసింది చెప్పుకోలే. వాళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు, గోబల్స్ ప్రచారం చేసిండ్రు. అందువల్ల విద్యార్థులుగా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది. మీకు ఐడియా ఉండాలి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చాం. వీడు బకాయిలు ఉన్నాయని అబద్ధాలు మాట్లాడుతుండ్రు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 కోట్లు బకాయిలు పెట్టిపోయింది మన మీద. పెడితే కూడా కేసీఆర్ గారు వచ్చినాక 2,000 బకాయిలు ఇచ్చిండు. ప్రతి సంవత్సరం 2,000 కోట్లు ఇచ్చి 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి వచ్చిన 20 నెలల్లో 20 రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా పిల్లల భవిష్యత్ ఆగమవుతుంది. ఉద్యోగాల్లో మోసం, ఫీజు రియంబర్స్మెంట్ లో మోసం, ఓవర్సీస్ స్కాలర్షిప్ల్లో మోసం, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో మోసం. ఎస్సీ ఎస్టీ పిల్లలకు పీజీ చేస్తే 1,00,000 అన్నాడు, డిగ్రీ చేస్తే 50,000 అన్నాడు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 అన్నాడు, 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నాడు. ఇచ్చింది ఒకరికన్నా? అన్ని మోసాలే, అన్ని గోబల్స్ ప్రచారమే. ఇవన్నీ ప్రజలకు గుర్తు చేయాలి, ప్రజల్లో తీసుకువెళ్ళాలి. ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు, ఏమైందిరా నీ స్కూటీ అని చెప్పి గల్లా పట్టుకుని అడగాలి కాంగ్రెస్ వాళ్ళని. తులం బంగారం అన్నాడు. ఇవన్నీ మన మిత్రులు చెప్తారు, నేను ఇతర విషయాల్లోకి పోను. కానీ విద్యార్థులుగా మీ మీద బాధ్యత ఉన్నది. దయచేసి ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. గోదావరి బనకచెర్ల వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని విద్యార్థులకు రైతులకు వివరించండి. కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రతో